ఇప్పుడు ఫస్ట్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫోర్త్ ఇయర్లో. ఓకేనా. ఆ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా నీకు ఒక విషయం చెప్తా, గుర్తుంచుకో. ఫస్ట్ ప్రతి ఒక్క సెమ్లో ఒక రాడ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ రాడ్ సబ్జెక్టు ఈ సెమ్లో ఇది నేర్చుకుని అనుకో, మిగతా అన్ని ఎట్లా అట్లా పాస్ అవ్వచ్చు. ఫస్ట్ దీని మీద చాలా ఫోకస్ చేయి, ఫస్ట్ ఇది నేర్చుకో, పాస్ అయిపోతావు. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఇందులో ఏం నేర్చుకుంటున్నాం రా అంటే ఫస్ట్ యూనిట్ 1 నేర్చుకుందాం. యూనిట్ 1 ఓకేనా. ఫస్ట్ యూనిట్ 1 స్టార్ట్ చేసినాక సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ ఎంఎల్లో చదువుకున్నాం, ఏఏలో చదువుకున్నాం, మొత్తం ఉన్న సొల్లే. ఓకేనా. ద మోడల్ ఈస్ ట్రైన్డ్ ఆన్ లేబుల్ డేటా అంటే ఏంది, గ్రూప్స్ లాగా ఉంటుంది, గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తాడు, నీట్ లేబుల్ అయ్యి ఉంటుంది, ప్రాపర్గా ఉండే డేటాని యూజ్ చేసుకొని సూపర్వైజ్ లెర్నింగ్ అనేది చేస్తాం. అక్కడ ఏముంటుందిరా అంటే ఇన్పుట్ అండ్ డిజైర్డ్ అవుట్పుట్ అనేవి మనకు ముందే తెలుసు. ఓకేనా. అరే ఇప్పుడు నీకు ఒకటి ఇచ్చారు, నీకు వాడు ఇస్తుంది ఏందో తెలుసు, నీకు అందులో నుంచి రావాల్సింది ఏందో తెలుసు, కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంది, ఆ ఇన్పుట్ని ఆ అవుట్పుట్కి ఎట్లా మార్చాలో దాన్ని బట్టి నువ్వు లెర్నింగ్ అనేది నేర్చుకోవాలి. అదే సూపర్వైజ్ లెర్నింగ్. పేర్లోనే ఉంది, వాడు నీకు సూపర్విజన్ చేస్తూ ఉంటాడు, అంటే నీకు ముందే మొత్తం అన్నీ తెలుసు. ఓకే. నెక్స్ట్ అన్సూపర్వైజ్ లెర్నింగ్, దీనికి ఎగ్జాక్ట్ ఉల్టా. ఇక్కడ అన్లేబుల్డ్ డేటా ఉంటుంది, అంటే గ్రూప్ ఉండదు, మొత్తం క్లమ్జీ ఉంటుంది. అందులో నువ్వేం చేయాలి, నీ అంతలో నువ్వే వితౌట్ ఎనీ స్పెసిఫిక్ అవుట్పుట్ లేబుల్స్ ఉండదు. నువ్వేం చేయాలంటే మోడల్ ఏం చేస్తుంది అంటే ప్యాటర్న్స్ అండ్ స్ట్రక్చర్స్ని చూసుకుంటుంది. ఇప్పుడు నీకు ఫస్ట్ దాంట్లో సూపర్వైజ్ లెర్నింగ్లో కారు, బైక్ ఇది ఒక లేబుల్ డేటా. ఓకే. క్యాట్, డాగ్ ఇది ఒక లేబుల్ డేటా. కానీ అన్సూపర్వైజ్డ్ ఎట్లుంటాయంటే క్యాట్, కారు, డాగ్, బైక్ అని ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు, ప్యాటర్న్స్ అది చూసుకుంటావు. క్యాట్, డాగ్ ఇవేంది యానిమల్స్, అదొక ప్యాటర్న్, అట్లా చూసుకొని దాని తర్వాత లెర్నింగ్ అనేది నేర్చుకుంటావు. ఓకేనా. ఇదంతా సొల్లు నేను ఎవడు అడగడు, కాకపోతే చెప్తున్నా అంతే నీకు. ఫర్ నెక్స్ట్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఇవన్నీ ఏందిరా అంటే ఎంఎల్ఏ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఇవి. ఓకేనా. ఆల్రెడీ చదివినాం ఎంఎల్ఏ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. దీన్నే మనం రీఎన్ఫోర్స్మెంట్ ప్రాబ్లమ్ అని కూడా అడుగుతారు క్వశ్చన్. ఓకేనా. నువ్వు నో ప్రాబ్లం కానిచ్చాను. ఓకే. నెక్స్ట్ ద మోడల్ లెర్న్స్ త్రూ ఇంటరాక్షన్స్ విత్ అన్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. ద మోడల్ లెర్న్స్ త్రూ ఇంటరాక్షన్స్ విత్ అన్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు బేసిక్గా ఏం లేదురా, నీకు ఎన్విరాన్మెంట్ ఉంది అంటే ఇది ఒక స్పేస్. ఇందులో ఏం జరుగుతుందా అంటే నీకు దీని డయాగ్రామ్ చూపిస్తా. ఫస్ట్ ఇది అయితే ఇది కానీ ఇది చూసుకో. ఓకే. ఇంటరాక్షన్స్ విత్ రిసీవింగ్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది ఇన్ ఫార్మ్స్ ఆఫ్ రివార్డ్స్ ఆర్ పెనాల్టీస్. ఓకే. సొల్లు ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఎంఎల్ వేర్ అన్ ఇంటెలిజెంట్ ఏజెంట్ ఇంటరాక్ట్స్ విత్ ద ఎన్విరాన్మెంట్ అండ్ లెర్న్స్ టు యాక్ట్ విత్ ఇన్ దట్. ఇది కూడా సొల్లు సేమ్ చూసుకొని రాసేసేయి. ఇట్ ఎక్స్ప్లోర్స్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ లెర్న్స్ టు మ్యాక్సిమైజ్ ద క్యూములేటివ్ రివార్డ్ ఓవర్ టైం. ఇది ఏంద్రా అంటే బేసిక్గా నీకు ఒక యాక్షన్ అనేది ఉంటుంది, అది పర్ఫామ్ చేసేది నువ్వు ఎందుకు పర్ఫామ్ చేస్తావు, నీకు మ్యాక్సిమం రివార్డ్ రావడానికి. ఇప్పుడు బేసిక్గా నువ్వు ఏదైనా ఆట ఆడినా కానీ, నువ్వు ఏదైనా పని చేసినావు, ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు ఎగ్జామ్స్కి, ఎందుకు చదువుకుంటున్నావు, లాస్ట్ ఒక గంట ముందు చూసుకొని వెళ్ళిపోయి రాసేయచ్చు. ఎందుకు చదువుతున్నావు, నువ్వు చదివేది ఎందుకంటే నీకు మ్యాక్సిమం మార్క్స్ రావడానికి, నువ్వు పాస్ కావడానికి. మనం ఎట్లా 100 తెచ్చుకునేంత సీన్ లేదు మన మొక్కలకు, కానీ పాస్ కావడానికి. అదే పాస్ ఏంది ఇక్కడ మ్యాక్సిమం క్యూములేటివ్ రివార్డ్. నువ్వు పాస్ కావడానికి చదువుతున్నావు, అదే ఒట్టొట్టి చదివినావు అనుకో ఫెయిల్ అవుతావు. కాబట్టి నువ్వు చదువుతున్నా అన్నప్పుడు నువ్వు పాస్ కావడానికి చదవాలి, ఫెయిల్ అవ్వడానికి చదవద్దు. అది ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇదే డయాగ్రామ్. ఒక ఎన్విరాన్మెంట్ ఉంది, ఒక ఏజెంట్ ఉన్నాడు. ఈ ఏజెంట్ గాడు ఏం చేస్తాడంటే ఒక యాక్షన్ తీసుకుంటాడు ఎన్విరాన్మెంట్కి. ఆ ఎన్విరాన్మెంట్కి ఏంది ఇంటర్ప్రిటర్ చూసుకొని నీకు న్యూ స్టేట్స్, ఈ స్టేట్స్ అనేది మనం తర్వాత చదువుతాం, న్యూ స్టేట్స్ కొత్త స్టేట్స్ అని ఇస్తుంది, లేకపోతే దానికి రివార్డ్స్ అని ఇస్తుంది. ఓకేనా. ఆ కొత్త స్టేట్కి వెళ్ళే ముందు ఆ స్టేట్కి వచ్చిన రివార్డ్ ఇస్తుంది, నెక్స్ట్ కొత్త స్టేట్కి వెళ్తుంది. ఓకేనా. ఇదంతా ఒక స్టేటే. ఇప్పుడు బేసిక్గా నీకు ఎగ్జాంపుల్ ఇస్తా. నువ్వు ఉన్నావు, ఎన్విరాన్మెంట్ అంటే ఎవరు, నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. యాక్షన్ నువ్వు ఐ లవ్ యూ చెప్తున్నావు, అదేం చేస్తుంది, ఒక రివార్డ్ ఆర్ పెనాల్టీ ఇస్తుంది. యాక్సెప్ట్ చేసింది అనుకో రివార్డ్, లేదనుకో పెనాల్టీ. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే కొత్త స్టేట్, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అఫీషియల్, పెనాల్టీ యాక్సెప్ట్ చేయలేదు, అప్పుడు నువ్వు వేస్ట్ ఫెయిల్ లాగా చూస్తుంది, అది న్యూ స్టేట్. అట్లా. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ఆర్ఎల్ ఏజెంట్స్ ఆర్ ట్రైన్డ్ ఆన్ రివార్డ్ అండ్ పనిష్మెంట్ మెకానిజం. ఇదంతా ఓకే. ద ఏజెంట్స్ హెస్ రివార్డెడ్ ఫర్ కరెక్ట్ మూవ్స్ అంటే ఆమె యాక్సెప్ట్ చేసింది, పనిష్డ్ ఫర్ రాంగ్ మూవ్స్ అంటే ఆమె చేయలేదు, అంటే నువ్వు ఏదో తీట పని చేసినప్పుడు చేయలేదు. అట్లా. ఓకేనా. నెక్స్ట్ విచ్ హెల్ప్స్ ఇన్ మినిమైజింగ్ ద రాంగ్ మూవ్స్ అండ్ మ్యాక్సిమైజింగ్ ద రైట్ మూవ్స్. ఇదంతా సొల్లు చూసుకొని రాసేసేయి.
నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏందిరా అని అడుగుతుంది నేను. ఆ ఎగ్జాంపుల్స్ ఏందిరా అంటే అటానమస్ వెహికల్స్. ఫస్ట్ అటానమస్ వెహికల్ క్యాన్ బి యూస్ టు ట్రైన్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, డ్రోన్స్ ఆర్ అదర్ వెహికల్స్. అటానమస్ వెహికల్స్లో కూడా అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక యాక్షన్ తీసుకుంటూ ఆ యాక్షన్ని ఎన్విరాన్మెంట్లో నీకు తగ్గట్టు ఇప్పుడు ఎనేబులింగ్ దెమ్ టు లెర్న్ హౌ టు నావిగేట్ రోడ్స్. నీకు రోడ్స్లో ఎట్లా నావిగేట్ చేయాలి లేకపోతే ఏంది అదంతా నీకు తెలియాలంటే నువ్వు చేయాల్సింది. అంటే ఎన్విరాన్మెంట్ని బట్టి అవి యాక్ట్ అవుతాయి. ఓకేనా. యాక్ట్ చేసిన దాన్ని బట్టి నీకు రివార్డ్స్ వస్తాయి. మేక్ డెసిషన్స్, హౌ అండ్ రెస్పాండ్ డిఫరెంట్ సినారియోస్. గేమ్ ప్లేయింగ్. ఆర్ఎల్ కెన్ బి యూస్ టు క్రియేట్ ఇంటెలిజెంట్ గేమ్ ఏజెంట్స్ ఆర్ ఆపోనెంట్స్ ఇన్ వీడియో గేమ్స్. ఏజెంట్స్ కెన్ లెర్న్ ఆప్టిమల్ స్ట్రాటజీస్ అంటే బెస్ట్ స్ట్రాటజీస్. ఆప్టిమల్ స్ట్రాటజీస్ అంటే బెస్ట్ స్ట్రాటజీస్ బై ప్లేయింగ్ అగేన్స్ట్ హ్యూమన్ ప్లేయర్స్ ఆర్ అదర్ ఏఐ ఏజెంట్స్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం టర్మ్స్ యూజ్డ్ ఇన్ ఆర్ఎల్లో కొన్ని టర్మ్స్ వాడతాం. ఆ టర్మ్స్ ఏందిరా అంటే ఫస్ట్ ఏజెంట్ అంటే ఎవడు, నువ్వు. ఓకేనా. అన్ ఎంటిటీ దట్ కెన్ పర్సీవ్ ఆర్ ఎక్స్ప్లోర్ ద ఎన్విరాన్మెంట్ అండ్ యాక్ట్ అపాన్ ఇట్. ఇట్ లెర్న్స్ అండ్ మేక్స్ డెసిషన్ అకార్డింగ్ టు ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ప్రీవియస్ యాక్షన్స్. అంటే నువ్వు ఒక యాక్షన్ పర్ఫామ్ చేసినావు, ఆ యాక్షన్కి వచ్చిన రివార్డా లేకపోతే పెనాల్టీయా, దాన్ని బట్టి నువ్వు ఇంకెంత వేరే యాక్షన్ తీసుకోవాలి, ఎంత బెటర్ యాక్షన్ తీసుకోవాలి అనేది నువ్వు డిసైడ్ అవుతావు. వాడే ఏజెంట్. ఎన్విరాన్మెంట్ అంటే తెలుసు, వాడు ఎండ్లో ఏం పని చేసిండో అదే ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ సిచ్యువేషన్ వేర్ అన్ ఏజెంట్ ఈజ్ ప్రజెంట్ ఆర్ సరౌండెడ్ ఆర్ ఇంటరాక్ట్స్ విత్. నెక్స్ట్ యాక్షన్, వాడు ఏం చేసిండో అదే యాక్షన్. చాయిసెస్ ఆఫ్ ది ఏజెంట్. నెక్స్ట్ స్టేట్, రిప్రజెంటేషన్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్టర్ ఈచ్ యాక్షన్ టేకెన్ బై. ఇప్పుడు ఒక యాక్షన్ తీసుకుండు, ఆ యాక్షన్కి వచ్చిన రివార్డా లేకపోతే ఏంది, దాని మొత్తం ఒక స్టేట్ అంటూ. ఒక స్టేట్ అయిపోయి ఇంకో స్టేట్ ఎప్పుడు వస్తుంది, రివార్డ్ అయిపోయినాక మళ్ళీ కొత్త స్టేట్ స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త స్టేట్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇంకో యాక్షన్ తీసుకుంటాడు, ఇంకో రివార్డ్ వస్తుంది. అది అట్లా స్టేట్స్ వస్తాయి. నెక్స్ట్ రివార్డ్ అంటే ఏం లేదు, ఫీడ్బ్యాక్. వాడు మంచి పని చేస్తే రివార్డ్ మంచి రివార్డ్ ఇస్తాడు, లేకపోతే నెగటివ్ రివార్డ్ ఇస్తాడు అంటే పనిష్మెంట్. నెక్స్ట్ పాలసీ ఏంద్రా అంటే ద స్ట్రాటజీ ద ఏజెంట్ యూజెస్ టు డిసైడ్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ స్టేట్స్. ఇప్పుడు బేసిక్ ఏం లేదురా పాలసీ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు యాక్షన్స్ అనేది నువ్వు దేని మీద డిసైడ్ అవుతావు. అదొక స్ట్రాటజీ. అంటే ఇప్పుడు ఏంది, నువ్వు ఆల్రెడీ నీకు ఒక ఫెయిల్యూర్ వచ్చేసింది అంటే పనిష్మెంట్ వచ్చేసింది, ఇంకా నువ్వు బెటర్గా ఇప్పుడు నీ మమ్మీ నేను కొట్టేసింది, నీకు మార్కులు తక్కువ వచ్చినాయని, అప్పుడు నువ్వేం చేస్తావు, ఇంకా బెటర్గా చేయాలని చెప్పి ఒక కొత్త పాలసీ పెట్టుకుంటూ ఒక కొత్త స్ట్రాటజీ. పోయినసారి 3 యూనిట్లు చదివిను, 5 ఫెయిల్ అయినావు, ఈసారి 5 యూనిట్లు చదివిపోతావు. ఎందుకు, అదొక స్ట్రాటజీ. అదే పాలసీ. నీకు యాక్షన్ తీసుకునేందుకు నువ్వు ఏం చేస్తావు డిసైడ్ అవుతావు. అది. నెక్స్ట్ వాల్యూ ఫంక్షన్, ఆ ఫంక్షన్ దట్ ఎస్టిమేట్స్ హౌ గుడ్ ఇట్ ఈస్ టు బి ఇన్ పర్టిక్యులర్ స్టేట్ ఇన్ లాంగ్ టర్మ్. అంటే ఇప్పుడు ఏంది, నువ్వు ఒక స్టేట్లో హౌ గుడ్ ఇట్ ఈస్ టు బి ఇన్ అ పర్టిక్యులర్ స్టేట్, ఎంత గుడ్ ఆ స్టేట్ అనేది, ఎంత గుడ్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఇప్పుడు నువ్వు ఇక్కడ చెప్పిన 3 స్టేట్లు 3 అనేవి ఉన్నాయనుకో, నీకు జల్దీ అయిపోతుంది, కాకపోతే అది గుడ్ వాల్యూ ఫంక్షన్ కాదు, ఎందుకంటే నువ్వు ఫెయిల్ అవుతావు. అదే 5 అనుకో, లాంగ్ టైం తీసుకుంటుంది, కాకపోతే నీకు గుడ్ వాల్యూ ఫంక్షన్, ఎందుకంటే నువ్వు పాస్ అవుతావు అట్లా. నెక్స్ట్ క్యూ ఫంక్షన్ అంటే ఏంటంటే దట్ ఎస్టిమేట్స్ ద క్వాలిటీ ఆఫ్ అన్ యాక్షన్ ఇన్ ద గివెన్ స్టేట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ స్టేట్లో ఏం చేసినవరా అంటే 3 తీసుకోకుండా 5 తీసుకున్నావు, అప్పుడు నీకు బెటర్ క్వాలిటీ యాక్షన్ ఏంటిది, బెటర్ క్వాలిటీ ఆఫ్ యాక్షన్ ఇది 5 చదువుతున్నావు కాబట్టి, 5 చదవడానికి నిర్ణయించుకున్నావు కాబట్టి నీకు ఏమవుతుంది, ఎక్కువ మార్కులు వస్తాయి, తక్కువ మార్కులు రావు. అది క్వాలిటీ ఆఫ్ ఫంక్షన్. ఇంకా నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ఎల్. మొత్తం సొల్లే, ఎక్కువ చెప్తున్నా, చూసుకొని రాసే, ఎందుకంటే 3 మార్క్స్ 2 మార్క్స్ అడుగుతాడు. ఇవే పాలసీలు సొల్లు, అవి చూసుకొని రాసేయి. ఇంకోటి ఏంటంటే నువ్వు గుర్తుంచుకో, ఆర్ఎల్ అనేది ఎంత బట్టి కొడితే అంత బెస్ట్. నువ్వు చదివి నేర్చుకుంటావు, ఓకే, నాకు వచ్చిందంతా నీకు చెప్తా, ఓకేనా, నేర్చుకో. కాకపోతే నీకు అర్థం కాకపోతే ఇంకా డీప్ వెళ్ళడానికి ట్రై చేయకు, వదిలేసి బట్టి కొట్టేసి, ఇవైతే అన్ని బట్టి కొట్టేసి డైరెక్ట్, ఓకేనా. నెక్స్ట్ పాలసీ. A policy can be defined as a way of how an agent behaves or at a given time. Already చెప్పిన వాడు ఎట్లా బిహేవ్ చేస్తారు, వన్ స్ట్రాటజీ అది. ఇట్ మ్యాప్స్ ద పర్సీవ్డ్ స్టేట్స్ అట్ ద ఎన్విరాన్మెంట్ టు నెక్స్ట్ యాక్షన్స్ టు బి టేకెన్ ఇన్ విచ్ దో స్టేట్స్. ఓకే, నెక్స్ట్ నువ్వు ఏం తీసుకుంటావు యాక్షన్ అనేది నీకు తెలుసుకోవాలంటే, నువ్వు డిసైడ్ కావాలంటే పాలసీ అనేది వాడాలి, అదొక స్ట్రాటజీ. నెక్స్ట్ పాలసీ ఈజ్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ ద ఆర్ఎల్ యాజ్ ఇట్ అలోన్ కెన్ డిఫైన్ ద బిహేవియర్ ఆఫ్ ద గుడ్ ఏజెంట్. ఏం లేదురా, ఇక్కడ నీకు సింపుల్గా చెప్తా, పాలసీ అనేది ఒక కోర్ ఎలిమెంట్ అనమాట ఆర్ఎల్లా. ఎందుకంటే నువ్వు పాలసీ వాడితేనే అప్పుడు నీకు ఏజెంట్ అనేది వన్ బిహేవియర్ అనేది నీకు తెలుస్తుంది, వాడు ఎట్లా యాక్షన్ తీసుకుంటుండు, వన్ బిహేవియర్ ఏంది, వన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంది, అదంతా తెలుస్తుంది నీకు, ఓకేనా. ఇన్ సమ్ కేసెస్ ఇట్ కెన్ బి సింపుల్ ఫంక్షన్ అండ్ ఇన్ సమ్ అదర్ కేసెస్ ఇట్ మే ఇన్వాల్వ్ జనరల్ కంప్యూటేషన్ యాజ్ సర్చ్ ప్రాసెస్. ఇది ఏంటంటే బేసిక్గా పాలసీ అనేది అప్పుడప్పుడు సింపుల్, ఇప్పుడు నువ్వు 3 బదులు 5 నేర్చుకున్నావు, అది పాలసీ, ఓకేనా, సింపుల్ పాలసీ. అదే నువ్వు పోయినసారి 5 నేర్చుకొని ఫెయిల్ అయినావు, ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు
5 నేర్చుకున్నావు. ఇంక ఎక్స్‌ట్రా ఏం జేయాలి? అది కాంప్యూటేషన్. అంటే నువ్వు ఇంకా డీప్‌గా ఆలోచించి నువ్వు వేస్ట్ గానివా? లేకపోతే నీకేం శాత కాదా? లేకపోతే నువ్వేం చక్కగా నేర్చుకుంటలేవా? లేకపోతే నేర్పించినోడు తప్ప ఇదంతా నువ్వు తెలుసుకోవాలి. అది. ఓకేనా? అది కాంపిటీషన్. అంటే డీప్‌గా నువ్వు కాలిక్యులేట్ జేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. డిటర్మినిస్టిక్ ఆర్ స్టోకాస్టిక్. డిటర్మినిస్టిక్ పాలిసీలు ఏం చేస్తావంటే ఇగో ఇది ఈక్వేషన్ ఏ ఈక్వల్స్ టు పాలిసీ ఆఫ్ స్టేట్. స్టేట్ అంటే ఆ కరెంట్ స్టేట్లో ఉన్న పాలిసీ. ఓకేనా? నెక్స్ట్ యాక్షన్ ఏ అంటే ఏంది? నెక్స్ట్ యాక్షన్. నెక్స్ట్ యాక్షన్ ఏందిరా అంటే పాలిసీ ఆఫ్ కరెంట్ స్టేట్. నేను ఏదో సొల్లు ఇది అంతా బట్టి కొట్టేసి అంతే, ఇవన్నీ నేను ఏం చేయలేను కానీ స్టోకాస్టిక్ పాలిసీ ఏ బై ఎస్ కాదు ఇది, సారీ, ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్. ఓకేనా? కండిషనల్ ప్రాబబిలిటీ ఇది. ఓకేనా? పై ఆఫ్ ఏ కండిషనల్ ప్రాబిలిటీ ఎస్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏటీ. ఏటీ అంటే ఏంది? యాక్షన్ అట్ టైం టీ. ఎస్టీ అంటే ఏంది? స్టేట్ అట్ టైం టీ. ఓకేనా? నెక్స్ట్ రివార్డ్ ఫంక్షన్ సెకండ్ది ఎలిమెంట్స్లో. రివార్డ్ ఫంక్షన్ అంటే ఏంది? రివార్డ్ ఫంక్షన్ డిఫైన్స్ ద గోల్ ఇన్ అ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ప్రాబ్లమ్. అట్ ఈచ్ స్టేట్ ద ఎన్విరాన్మెంట్ సెండ్స్ అన్ ఇమ్మీడియట్ సిగ్నల్ టు ద లెర్నింగ్ ఏజెంట్ విచ్ ఈస్ నోన్ యాజ్ రివార్డ్ సిగ్నల్. అరే బేసిక్ ఏం లేదురా. రివార్డ్ ఫంక్షన్ ఏం చేస్తుందిరా అంటే ఒక గోల్ అనేది దాన్ని డిఫైన్ చేస్తుంది. అంటే నీకు గోల్ ఏం కావాలి? ఓకేనా? అట్ ఈ స్టేట్ ద ఎన్విరాన్మెంట్ సెన్స్ ఇమ్మీడియట్ సిగ్నల్ టు ద లెర్నింగ్ ఏజెంట్. ఇప్పుడు నువ్వు ఒక ఎన్విరాన్మెంట్లో నువ్వు యాక్షన్ తీసుకున్నాక నీకు లెర్నింగ్ చేసుకుంటున్నావు. అంటే యాక్షన్ ఎట్లా పర్ఫామ్ చేస్తా అనేది తెలుసుకోవాలంటే అది ఎట్లా తెలుసుకుంటావు అంటే బేసిక్గా నీకు రివార్డ్ సిగ్నల్ అనేది వస్తుంది. రివార్డ్ సిగ్నల్ అంటే ఏం లేదు, నీకు వచ్చిన రివార్డ్ అది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. నెక్స్ట్ దీస్ రివార్డ్స్ ఏందిరా అంటే దీస్ రివార్డ్స్ ఆర్ గివెన్ అకార్డింగ్ టు ద గుడ్ అండ్ బ్యాడ్ యాక్షన్స్. నువ్వు మంచి చేస్తే మంచి రివార్డ్ వస్తుంది, చెత్త చేస్తే చెత్త రివార్డ్ వస్తుంది. అంటే అదే నువ్వు బ్యాడ్ యాక్షన్ తీసుకుంటే పనిష్మెంట్ వస్తుంది అది. నెక్స్ట్ టేకెన్ బై అన్ ఏజెంట్ హూస్ మెయిన్ గోల్ ఇస్ టు మ్యాక్సిమైజ్ రివార్డ్స్. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇట రివార్డ్ ఫంక్షన్ అనేది మీ మమ్మీలాగా. ఓకేనా? నువ్వు మంచి యాక్షన్ తీసుకుని మంచిగా నువ్వు మీ మమ్మీ చాక్లెట్ ఇస్తుంది. నువ్వు అదే బ్యాడ్ యాక్షన్ తీసుకుని ఇదే రివార్డ్. బ్యాడ్ యాక్షన్ తీసుకొని ఫెయిల్ అయినావు, అప్పుడు మీ మమ్మీ చెంపదెబ్బిస్తుంది, చాక్లెట్ కాదు, అదే పనిష్మెంట్. ఓకే? నెక్స్ట్ ఇవి ఎందుకురా చేస్తుంది మీ మమ్మ అంటే నీకోసమే. ఇన్ ద లాంగ్ రన్ నీకు మ్యాథ్స్ మార్క్స్ రావాలి, అప్పుడు నేను జాబ్ కొడతావు. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనం దేనికి పనికిరాం. పాయింట్ అది. The reward signal can change the policy. Like if an action gives low reward, then the policy may change. అది నీకు తక్కువ రివార్డ్ ఇస్తే నువ్వు పాలసీ అనేది చేంజ్ చేసుకుంటావు, కొత్త స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తావు. నెక్స్ట్ వాల్యూ ఫంక్షన్. ఇట్ స్పెసిఫైస్ వాట్ ఈస్ గుడ్ ఇన్ అ లాంగ్ టర్మ్ అన్లైక్ రివార్డ్ ఫంక్షన్ వాట్ ఈస్ గుడ్ ఇన్ అన్ ఇమీడియట్ సెన్స్. ఇప్పుడు బేసిక్గా రివార్డ్ సెన్స్ ఏంది? రివార్డ్ ఏం చేస్తుంది నీకు? ఇమీడియట్గా నీకు నెక్స్ట్ మీ అమ్మ ఏం చేస్తుంది? కొడుతుంది. ఇమీడియట్గా నెక్స్ట్ సెమ్కి మంచి మార్కులు రావాలి కాబట్టి. అదే నువ్వు వాల్యూ ఫంక్షన్ అనుకో, నీకు వాల్యూస్ నేర్పిస్తుంది మా మమ్మీ. ఓకే? అప్పుడు ఏమవుతుంది? నువ్వు నెక్స్ట్ ఒకవేళ పోయినా కానీ లాంగ్ టర్మ్లో నీకు నచ్చింది చేయగలుగుతావు అట్లా. ఓకేనా? ఇట్ ఆల్వేస్ స్టేట్స్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ రివార్డ్స్ అండ్ ఏజెంట్ కెన్ ఎక్స్పెక్ట్ టు అక్యుములేట్ ఓవర్ ద ఫ్యూచర్ స్టార్టింగ్ ఫ్రమ్ దట్ స్టేట్ వైల్ ఫాలోయింగ్ ఎ స్పెసిఫిక్ పాలసీ. నువ్వు ఒక స్పెసిఫిక్ పాలసీ ఫాలో అయ్యి నీకు దానిలో తీసుకున్న యాక్షన్కి ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇది ఇస్తుంది అనమాట. అంటే నీకు ఎంత అమౌంట్ ఆఫ్ రివార్డ్ అనేది వస్తుంది. ఓకేనా? ఆ ఏజెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు మంచిగా చదువుకున్నావు, ఒక స్పెసిఫిక్ పాలసీ ఫాలో అయ్యి మంచిగా చదువుకున్నావు, పోయి రాసి వచ్చినాక ఏమైంది? నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? నువ్వు మంచి ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు నీకు అంతగానం వచ్చినాయి. అదే వాల్యూ ఫంక్షన్. ఓకేనా? నెక్స్ట్ మోడల్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఏంది? ఇట్ మిమిక్స్ ద బిహేవియర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ విత్ ఇట్స్ హెల్ప్ వన్ కెన్ మేక్ కంక్లూజన్ ఆఫ్ హౌ ఎన్విరాన్మెంట్ విల్ బిహేవ్. ఇది ఏంటంటే డమ్మీ పీస్ బేసిక్గా. ఇప్పుడు నీ యాక్చువల్ ఎన్విరాన్మెంట్ ఏంది? నీ క్వశ్చన్ పేపర్, నీ ఎగ్జామ్. అదే మోడల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే మీ కాలేజీలో పెట్టే మిడ్ ఎగ్జామ్. అదే క్వశ్చన్ పేపర్ తయారు చేసినట్టు షో చేస్తారు, అదే ఇస్తారు, అదే నీకు మార్కులు ఇస్తారు. ఓకేనా? అదే మోడల్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. నువ్వు ఇది రాస్తే నీకు ఎంత చదువుకున్నా ఎంత వచ్చింది అనేది నీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నువ్వు ఇంకెక్కువ చదవాలి, తక్కువ చదవాలి అంటే యాక్షన్ అనేది పాలసీ అనేది డిసైడ్ అవుతావు. దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటావు. అది మోడల్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఇట్ ఆర్ గివెన్ ద మోడల్ కెన్ ప్రెడిక్ట్ ద నెక్స్ట్ స్టేట్ అండ్ నెక్స్ట్ రివార్డ్. దీస్ మోడల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్లానింగ్ బై విచ్ we mean any way of deciding an action by considering possible future చెప్పిన ఆల్రెడీ సిచ్యువేషన్ బిఫోర్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్సింగ్ them. అంతే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ బేసిక్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ లీనియర్ ఆల్జీబ్రా ఫర్ RL. టు అండర్స్టాండ్ RL, ఏ బేసిక్ అండర్స్టాండ్ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ లీనియర్ ఆల్జీబ్రా అనేది ఇంపార్టెంట్ మనకు. ఓకేనా?
అలా ప్రాబిలిటీ బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబిలిటీ ఈజ్ ద మెజర్ ఆఫ్ లైక్లీహుడ్ ఆఫ్ అన్ ఈవెంట్ అక్కరింగ్. అంటే ఇప్పుడు నీకు ఒక ఈవెంట్ అవుతుంది అనుకుంటే దాని ప్రాబిలిటీ అని అంటాం. విచ్ రేంజెస్ ఫ్రమ్ ఇంపాసిబుల్ అంటే నువ్వు 0తో చేస్తావు, 1 అంటే సర్టెన్ పక్కా అవుతుంది. ఓకేనా, అంటే బేసిక్ ఏం లేదు. ప్రాబిలిటీ ఆఫ్ నీ గర్ల్ ఫ్రెండ్ నేను ఒప్పుకుందా లేదా, ఇంపాసిబుల్ నేను ఒప్పుకోలేదు చితు పో అన్నదనుకో 0, ఏ సూపర్ కమాన్ అన్నదనుకో 1. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ అస్ మోడల్ అన్సర్టెనిటీ ఇన్ ఆర్ఎల్ టు డీల్ విత్ అన్ప్రెడిక్టబుల్ అవుట్కమ్స్. ఇది ఏం చేస్తుందిరా అంటే అన్సర్టెనిటీ అనేదాన్ని మనల్ని మోడల్ చేయొస్తుంది. ఓకేనా, అప్పుడు ఏమవుతుందిరా అంటే అన్ప్రెడిక్టబుల్ అవుట్కమ్స్ అనే వాటిని మనము గెస్ చేయగలుగుతాం ప్రాబిలిటీతో. ఓకే, సచ్ యాజ్ విచ్ యాక్షన్ టు టేక్ ఆర్ విచ్ రివార్డ్ ఈజ్ రిసీవ్డ్. ఓకేనా, నువ్వు ఏ యాక్షన్ తీసుకోవాలి, ఏ రివార్డ్ వస్తుంది నువ్వు ఏ యాక్షన్ తీసుకుంటే, అదంతా నీకు బేసిక్గా ప్రాబిలిటీ. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కాయిన్ అనేది టాస్ చేస్తావు, అది యాక్షన్. నీకు దానికి రివార్డ్ ఏమొస్తుంది, ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ వస్తుంది 1/2, టెయిల్ 1/2 అట్లా. ఇంకా ప్రాబిలిటీ గురించి తెలిసింది, చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. నెక్స్ట్ కీ కాన్సెప్ట్స్ ప్రాబిలిటీలు ఏందిరా అంటే ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ద వేరియబుల్ హూస్ వాల్యూ ఈజ్ డిటర్మైన్డ్ బై ద అవుట్కమ్ ఆఫ్ అ ర్యాండమ్ ఈవెంట్. ఏం లేదు బ్రో, ఇప్పుడు నీకు ఒక ర్యాండమ్ ఈవెంట్ ఉంది, ఎక్కడనో ఏదో జరుగుతుంది, నాన్నక ప్రేమతో సినిమాలు ఉంటుంది చూడు, అట్లా ర్యాండమ్ ఈవెంట్ ఏదో జరుగుతుంది. ఆ ర్యాండమ్ ఈవెంట్లో నీకు డిటర్మైన్ కావాలంటే ఒక వేరియబుల్ వాడతావు, ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది మనం డిటర్మైన్ చేస్తాం ఆ ర్యాండమ్ ఈవెంట్లో, దాన్నే ర్యాండమ్ వేరియబుల్ అంటాం. ఓకేనా, ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ అ వేరియబుల్ హూజ్ వాల్యూ ఈజ్ డిటర్మైన్డ్ బై ద అవుట్కమ్ ఆఫ్ ద ర్యాండమ్ ఈవెంట్. సింపుల్. ఇన్ ఆర్ఎల్ ర్యాండమ్ వేరియబుల్స్ కెన్ రిప్రజెంట్ స్టేట్స్ని రిప్రజెంట్ చేయొచ్చు, యాక్షన్స్, రివార్డ్స్ని రిప్రజెంట్ చేయొచ్చు, ఆర్ ఎనీ అదర్ క్వాంటిటీస్ దట్ ఆర్ సబ్జెక్ట్ టు అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ అనేది ఏదైతే ఉంటుందో, నీకు ఏ రివార్డ్ వస్తుందో తెలియదు అన్నప్పుడు, నీకు ఏ స్టేట్లో ఉంటుందో తెలియదు అన్నప్పుడు, దాన్ని ర్యాండమ్ వేరియబుల్స్ కింద తీసుకుంటాం. ఇప్పుడు టాస్ 2 కాయిన్స్, వై నెంబర్ ఆఫ్ హెడ్స్ అనేది మనకు తెలుసా, 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు తెలియదు. అవి ఏముంటాయి, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఇవి ర్యాండమ్ వేరియబుల్ అంటే. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే అ ఫంక్షన్ దట్ గివ్స్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్. ఒక ర్యాండమ్ వేరియబుల్కి వచ్చిన ఏవైతే ఉన్నాయో అవన్నీ పాసిబుల్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో దాన్నే నువ్వు ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకేనా, ఫర్ డై రోలింగ్ నువ్వు ఏం చేస్తుంది, ఇక్కడ నీకు 6 ప్రాబిలిటీస్ వస్తాయి, అన్నీ చూపిస్తుంది అనమాట ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, అంటే ఏంది, P(1) రావడానికి ప్రాబిలిటీ ఎంత, 1/6, 2కి 1/6, 3కి 1/6, 6కి 1/6 అట్లా. దాని ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మొత్తం ప్రాబిలిటీ అన్నిట్లలో. నెక్స్ట్ కండిషనల్ ప్రాబిలిటీ. ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అకరింగ్ గివెన్ దట్ అనదర్ ఈవెంట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్. ఇప్పుడు నీకు ఒక ఆల్రెడీ ఈవెంట్ అయిపోయింది, ఆ ఈవెంట్ వల్ల నీకు ఇంకో ఈవెంట్ ఏమవుతుంది అనేదాన్ని నువ్వు కండిషనల్ ప్రాబిలిటీ అంటావు. బట్టి కొట్టేసి బొంగులది. ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అకరింగ్ గివెన్ దట్ అనదర్ ఈవెంట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్. ఇగో ఇదే, దీన్ని నేను కండిషనల్ ప్రాబిలిటీ నీకు చెప్పిన చూడు, ఇట్లా ఏ కండిషనల్ ప్రాబిలిటీ బి, దీన్ని ఏం చేస్తావు, ఏ ఇంటర్సెక్షన్ బి బై P(B). P(B) అనేది ఆల్రెడీ అయిపోయిన ప్రాబిలిటీ. ఓకేనా, మీన్ అంటే తెలుసు, యావరేజ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, ఫార్ములా బట్టి కొట్టు. నెక్స్ట్ వేరియన్స్. డిఫరెన్స్ ఇన్ ద అవుట్కమ్స్ ఫ్రమ్ ద మీన్ ఈజ్ మెజర్డ్. అవుట్కమ్స్ ఫ్రమ్ ద మీన్ ఈజ్ మెజర్డ్. ఓకే, వేరియన్స్ ఫార్ములా బట్టి కొట్టు. మార్కో ప్రాపర్టీ అంటే ఇన్ ఆర్ఎల్ దిస్ ఇస్ ద అజంప్షన్ దట్ ద ఫ్యూచర్ స్టేట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కరెంట్ స్టేట్ అండ్ యాక్షన్, నాట్ ఆన్ హిస్టరీ. ఇప్పుడు బేసిక్గా నువ్వు హిస్టరీ మొత్తం చెత్త నా కొడుకు. ఓకేనా, దేనికి వానికి రావు, ఏది చేయలే, ఒక్కటి కూడా చేయలే, అట్లా అని చెప్పి నీ ఫ్యూచర్లో కూడా నువ్వు వేస్ట్ ఫెలో లాగానే ఉంటావు అంటే కాదు. నువ్వు మారుతావు, మారి గొప్పోడులాగా ఎదుగుతావు, చాలా గొప్పోడు అయిపోతావు. అది ఓకేనా, అంటే ఏంది, నీ ఫ్యూచర్ స్టేట్ అనేది డిపెండ్స్ ఓన్లీ ఆన్ నువ్వు కరెంట్ ఏ సిచ్యువేషన్ ఉన్నావో దాన్ని చూసుకొనే ఉంటుంది. అంతేగాని నువ్వు పాతప్పుడు ఏ సిచ్యువేషన్ ఉన్నావు, నీ హిస్టరీ ఏందనేది కన్సిడర్ చేయదు అది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ లీనియర్ ఆల్జీబ్రా అంటే చూసినాం ఆల్రెడీ. ఓకేనా, చూస్తున్నాం సారీ. ఓకే, లీనియర్ ఆల్జీబ్రా ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథ్స్ కన్సర్నింగ్ లీనియర్ ఈక్వేషన్స్. తెలుసు, చదివినాం, చిన్న పోరగాళ్ళం ఉన్నప్పుడు చదివినాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆర్ఎల్ టు రిప్రజెంట్ స్టేట్స్, యాక్షన్స్ అండ్ రివార్డ్స్ మ్యాథమెటికల్లీ అండ్ సాల్వ్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్. ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు, బెస్ట్ థింగ్స్ను ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని ఆప్టిమైజేషన్ అంటారు. ఓకే, కీ కాన్సెప్ట్స్ అందులో ఏంద్రా అంటే వెక్టార్స్.
ఇంటర్మీడియట్లో చదివి చచ్చిపోయినాం, మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది, తప్పదు. దే ఆర్ ఆబ్జెక్ట్స్ దట్ రిప్రజెంట్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. నీకు మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, అది 3D. ఓకేనా. దీన్ని ఏమంటారు? వెక్టర్. ఇన్ ఆర్ఎల్ దే ఆర్ యూస్డ్ టు రిప్రజెంట్ స్టేట్స్, యాక్షన్స్, అదర్ క్వాంటిటీస్. ఇది ఒక్కటి మాత్రం అన్నిట్లలో కామన్ రా, చూసుకోండి. ఓకేనా. దే ఆర్ యూస్డ్ టు రిప్రజెంట్ స్టేట్స్, యాక్షన్స్ అండ్ అదర్ క్వాంటిటీస్. స్టేట్స్, యాక్షన్స్ అండ్ అదర్ క్వాంటిటీస్. దే కెన్ బి యాడెడ్, సబ్ట్రాక్టెడ్ అండ్ మల్టిప్లైడ్ బై స్కేలార్స్. స్కేలార్స్ అంటే ఏం లేదు, సింపుల్ నెంబర్స్, వెక్టర్స్ కాదు, దాని డైరెక్షన్ ఉండదు. 3D కాదు, 2Ds వెక్టర్స్ అంటే. ఓకే, ఇగో ఇది 3 ఎగ్జాంపుల్. నెక్స్ట్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ ఏంది? 2D అరే ఆఫ్ నెంబర్స్ యూస్ టు రిప్రజెంట్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ స్టేట్స్, రివార్డ్స్ అండ్ ఫంక్షన్. ఇది ఏమంటుంది అంటే ట్రాన్సిషన్స్. నువ్వు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళే ముందు దాని మధ్యలో ఉండే పీరియడ్ని ట్రాన్సిషన్ అంటుంది. దాన్ని రిప్రజెంట్ చేయడానికి మ్యాట్రిసెస్ని వాడతాం. ఇగో ఇది మ్యాట్రిసెస్ ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఆ మ్యాట్రిక్స్ ఉన్న మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాయి? యూజ్డ్ ఇన్ టు కంబైన్ స్టేట్ ట్రాన్సిషన్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఎక్స్పెక్టెడ్ రివార్డ్స్. నువ్వు ఎక్స్పెక్టెడ్ రివార్డ్స్, నువ్వు ఒక పని చేసినావు, నువ్వు 5కి 5 యూనిట్ పర్ఫెక్ట్, నీ ఎక్స్పెక్టెడ్ రివార్డ్ ఏంది? నువ్వు పాస్ అవుతున్నావు ఫుల్ ఫ్లెడ్జ్గా. అదే నీ ఎక్స్పెక్టెడ్ రివార్డ్. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మ్యాట్రిక్స్ని మల్టిప్లికేషన్ చేస్తావు. ఓకే, అదే నేర్పిస్తుంది ఇక్కడ. మల్టిప్లై మ్యాట్రిక్స్ బై వెక్టర్. A = 1 2 3 4 ఉంది. V ఏంది? వెక్టర్. Y 5 6 ఉంది. అప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు అంటే ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది, అంటే రో బై కాలం. ఓకేనా. అప్పుడు నీకు ఒక రో వచ్చింది. నెక్స్ట్ ఇంకో రో బై ఇంకో కాలం, అప్పుడు ఇంకో రో వచ్చింది. కాకపోతే నీకు ఇంకో కాలం లేదు కాబట్టి నీకు ఓన్లీ 2 కాలమ్స్ వస్తాయి అంతే. 17 ఇంటూ 9, 17 19 అంతే. నెక్స్ట్ ఇంకా కంటిన్యూ. నెక్స్ట్ ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్ యూజ్డ్ ఇన్ ఆర్ఎల్ టు సింప్లిఫై కంప్యూటేషన్స్. కంప్యూటేషన్స్ అంటే క్యాలిక్యులేషన్స్. టు డూ ఎక్స్ట్రాక్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఫ్రమ్ స్టేట్స్ ఆర్ టు పర్ఫార్మ్ డైమెన్షనాలిటీ రిడక్షన్. ఇది నాకు కూడా తెలియదు, నాకు కూడా అర్థమవుతలే, ఏదో చెప్తున్నా. ఓకే, బేసిక్గా నువ్వు వీడు ఏమనుకుంటుండ్రా అంటే సింప్లిఫై కాంపిటీషన్స్ అంటే నీకు కాంప్లెక్స్ అయిన టాస్క్స్ లేకపోతే కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్, వాటిని సింప్లిఫై చేయడానికి వాడుతూ ఉంటున్నావు ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్. టు ఎక్స్ట్రాక్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్. ఎందుకు వాడతావు అంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాడతావు. ఎండ్ల నుంచి ఫ్రమ్ స్టేట్స్ ఆర్ టు పర్ఫార్మ్ డైమెన్షనాలిటీ రిడక్షన్. నాకు కూడా ఇలా బట్టి కొట్టు. అండ్ ఐగెన్ వెక్టర్ ఈజ్ అ నాన్ జీరో వెక్టర్ దట్ డస్ నాట్ చేంజ్ ద డైరెక్షన్ అండ్ చేంజెస్ అట్ మోస్ట్ బై స్కేలార్ ఫ్యాక్టర్ లాంబ్డా. ఓకేనా. అది ఏంద్రా అంటే చేంజ్ కాదంట డైరెక్షన్, సచ్చినా చేంజ్ కాదు, నేను ఇట్లే వెళ్తా అంటుంది. కాకపోతే ఒకవేళ చేంజ్ అయినా కానీ దాని స్కేలార్ ఫ్యాక్టర్ వల్ల ఏదో కొంచెం ఇట్లా జరుగుతుంది అంతే. ఓకేనా. వెన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అప్లై టు ఇట్, the corresponding eigenvalue denoted by lambda is the factor by which eigenvector is scaled. నీకు కొంచెం జరుగుతుంది అనే హోప్ ఇచ్చేది నీకు ఈ ఐగన్ వాల్యూ అనమాట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ రొటేట్స్, స్ట్రెచెస్ ఆర్ టేర్స్ ద వెక్టర్ ఇట్ యాక్ట్స్ అపాన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ అంటే ఏం చేస్తుందిరా అంటే దాన్ని రొటేట్ చేస్తుంది 360 degrees అటు ఇటు, స్ట్రెచ్ చేస్తుంది పైకి కిందికి అటు లెఫ్ట్ రైట్, ఆర్ టేర్స్ చిన్నగొట్టేస్తుంది ఆ వెక్టర్ని. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ V ఈజ్ అ వెక్టర్ దెన్ V ఈజ్ కాల్డ్ అండ్ ఐగన్ వెక్టర్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ T. ఓకేనా. ఆ ట్రీ యొక్క ఐగన్ వెక్టర్ని నువ్వు V అంటావు, T ఆఫ్ V. ఓకే, ఈజ్ అ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ V. T ఆఫ్ V ఈక్వల్స్ టు స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ V. ఓకేనా. ఇదే ఐగన్ వాల్యూ వేర్ ఐగన్ వాల్యూ అసోసియేటెడ్ టు V. ఇఫ్ V వెక్టర్ 1 3 4 అండ్ ఐగన్ వాల్యూ 20 ఇచ్చింది ఇది నీకు, అప్పుడు నీకు టీవీ అంటే ఏంది? ఐగన్ వెక్టర్ ఎట్లా కనుక్కుంటావు? ఈక్వల్స్ టు ఐగన్ వాల్యూ ఇంటూ దిస్ వెక్టర్ వచ్చేసింది నీకు ఆన్సర్. ఇట్లా నువ్వు ఐగన్ వెక్టర్ని కనుక్కుంటావు. ఓకే, దే ఆర్ స్కేలార్ మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఇట్లా నీకు 20 60 40 వచ్చింది కదా, అప్పుడు ఇది ఏమవుతుంది అంటే బేసిక్గా ఈ వాల్యూస్ అన్నీ నీకు మల్టిపుల్స్ ఆర్ ప్యారలల్ అవుతాయి అన్నమాట. ఓకే, బట్టి కొట్టు, ఇంకా దీనికంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను. నెక్స్ట్ టాపిక్ డెఫినేషన్ ఆఫ్ స్టోకాస్టిక్ మల్టీ-ఆర్మ్ బ్యాండిట్. స్టోకాస్టిక్ మల్టీ-ఆర్మ్ బ్యాండిట్ చూద్దాం. ఇన్ ఆర్ఎల్ అ స్టోకాస్టిక్ మల్టీ-ఆర్మ్ బ్యాండిట్, మల్టీ-ఆర్మ్ MAB, ఓకేనా, refers to a problem where an agent interacts with an environment or a machine by selecting a set of actions. ఓకేనా. ఇప్పుడు బేసిక్ గేమ్ లేదు బ్రో, మల్టీ ఆర్మ్స్, ఈ ఆర్మ్స్నే నువ్వు యాక్షన్స్ అనుకుంటున్నావు. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే రిఫర్స్ టు అ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం లేనిదిరా అంటే ఒక ఏజెంట్ అనేటోడు ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతాడు. అదే ఎన్విరాన్మెంట్ని మనం మెషిన్ కూడా అనుకోవచ్చు. బై సెలెక్టింగ్ అ సెట్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ ఆర్మ్స్. ఇప్పుడు నీ దగ్గర నీకు
మెషిన్ ఉంటుంది, స్లాట్ మెషిన్. దానికి ఓ 3 ఆర్మ్‌లు ఉంటాయి. నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు, ఏ, బి, సి అట్లా. ఓకే. ఈచ్ యాక్షన్ హ్యాస్ అన్ అసోసియేటెడ్ అండ్ అన్నోన్ రివార్డ్. నువ్వు ఏది కొడతావో నీకు తెలవదు. ఏది కొడితే ఏదొస్తదో రివార్డ్ నీకు తెలవదు. ఓకేనా. అండ్ దీస్ రివార్డ్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ స్టోకాస్టిక్. స్టోకాస్టిక్ అంటే ఏం లేదు, ర్యాండమ్ ప్రాబబిలిస్టిక్. ఓకేనా. ర్యాండమ్‌గా రావచ్చు, అన్‌సర్టెన్ అండ్ మే వేరీ. The agent's goal is to learn policy that maximizes total reward obtained over a sequence of actions. నువ్వు కొన్ని సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి చేసుకుంటూ పోతావురా. ఆ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్లో నీకు టోటల్ రివార్డ్, ఓకేనా, టోటల్ ఒక్కదానికి కాదు, టోటల్ రివార్డ్ అనేది నీకు మ్యాక్సిమైజ్ కావాలి. ఒక నెక్స్ట్ దానికి తక్కువ వచ్చినా సరే, ఈ తక్కువ వచ్చిన దానివల్ల దాని తర్వాత ఎక్కువ వస్తుంది అంటే నో ప్రాబ్లం, అట్లా నువ్వు చేయొచ్చు. నీకు టోటల్ రివార్డ్ అనేది మ్యాక్సిమైజ్ కావాలి లాస్ట్కి. ఇప్పుడు బేసిక్గా నీకు మ్యాక్సిమం ఎన్ని డబ్బులు వస్తే అంత బెటర్. అట్లా ఈచ్ ఆఫ్ ఎన్ యాక్షన్స్ హ్యాస్ అన్ ఎక్స్పెక్టెడ్ రివార్డ్ విచ్ ఈస్ కాల్డ్ వాల్యూ ఆఫ్ దట్ యాక్షన్. ఓకేనా. ఏటీ అంటే ఇది యాక్షన్ అట్ సెలెక్టెడ్ టైం, రివార్డ్ అంటే కరెస్పాండింగ్ ఆ టైంకి నువ్వు ఏ యాక్షన్ పర్ఫామ్ చేసినా ఆ యాక్షన్ యొక్క రివార్డ్ ఇది. క్యూ అంటే ఏంది, ఆర్బిటరీ యాక్షన్ ఏ ఎక్స్పెక్టెడ్ రివార్డ్. క్యూ అంటే ఏంది, వాల్యూ ఆఫ్ యాక్షన్, యాక్షన్ వాల్యూ. ఓకేనా. క్యూ వాల్యూ, యాక్షన్ వాల్యూ అంటే ఆ యాక్షన్కున్న పవర్ ఎంత బెటర్ ఆ యాక్షన్ అని. నెక్స్ట్, ఇన్ ఎంఏబి ద ఏజెంట్ మస్ట్ డీల్ విత్ ద ఎక్స్ప్లోరేషన్ వర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్ డైలమా వేర్ ట్రయింగ్ డిఫరెంట్ ఆర్మ్స్ టు గెయిన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రివార్డ్స్ హెల్ప్స్ ఇన్ డిస్కవరింగ్ ద బెస్ట్ ఆర్మ్ ఆర్ టు దీన్ని ఏమంటారు, ఇప్పుడు నీకు 3 ఆర్మ్స్ ఉన్నాయి. ఓకేనా. నువ్వు అన్నిటిని ట్రై చేస్తావా. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా నీకు 3 ఆర్మ్స్ ఉన్నాయిరా. అది ఫస్ట్ ఆర్మ్లో నీకు 5 రూపీస్ వచ్చినాయి, సెకండ్ ఆర్మ్లో 2 రూపీస్ వచ్చినాయి, ఫస్ట్ ఆర్మ్లో 1 రూపీ వచ్చింది. ఓకేనా. థర్డ్ ఆర్మ్లో ఇది ఫస్ట్ టైం నువ్వు ట్రై చేసినప్పుడు. కానీ నువ్వు మళ్ళీ 5తోనే పోతావా, దీనే ఎక్స్‌ప్లాయిటేషన్ అంట. ఎందుకంటే నీకు ఇది బెస్ట్ ఇచ్చిందని తెలుసు కాబట్టి దీంతోనే వెళ్తావా, ఆర్ తక్కువ ఇచ్చిన వాటిని ఇంకోసారి ట్రై చేస్తావా, దాన్ని ఎక్స్‌ప్లోరేషన్ అంటారు. ఆ డైలెమా అనేది ఇక్కడ ఉంటుందంట. ఓకేనా. కంటిన్యూ చేద్దాం ఇంకా నెక్స్ట్. అయితే బేసిక్ ఇక్కడ ఏం లేదు బ్రో, నువ్వు ఆ ఎక్స్ప్లోరేషన్ చేస్తావా, ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తావా, అంటే నీకు బెస్ట్ ఏదో తెలిసింది అది దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తావా, లేకపోతే చిన్న వాటిని కూడా చూడడానికి వెళ్తావా, తక్కువ వచ్చిన వాటిని కూడా. ఇవి 2 చేయొద్దు మనం ఆడ, ఈదర్ సింగిల్ వన్. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇన్ దీస్ 2. బ్యాలెన్స్ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ పోతేనే అప్పుడు నీకు ఆప్టిమల్ డెసిషన్ వస్తుంది. అంటే ఏంది, బెస్ట్ డెసిషన్, నీకు మ్యాక్సిమం రివార్డ్స్ అనేవి వస్తాయి. ఓకే. టు ఎస్టిమేట్ విచ్ యాక్షన్ ఆర్మ్ ఈస్ టు సెలెక్ట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటరాక్షన్స్ ద ఎన్విరాన్మెంట్ మెషిన్ ద ఏజెంట్ యూజెస్ సమ్ మెథడ్స్. కొన్ని మెథడ్స్ అనేవి వాడతాం దాన్ని కనుక్కోవడానికి. అది ఏంటంటే ఫస్ట్ యాక్షన్ వాల్యూ మెథడ్. యాక్షన్ వాల్యూ మెథడ్ అంటే ఏంది, యూస్ టు ఎస్టిమేట్ వాల్యూ ఆఫ్ యాక్షన్స్. నీకు వాల్యూ ఆఫ్ యాక్షన్, ఆ యాక్షన్ ఎంత పవర్ఫుల్ అనేది తెలుస్తుంది. ద యాక్షన్ వాల్యూ రిప్రజెంట్స్ ఎక్స్పెక్టెడ్ రివార్డ్, మీన్ రివార్డ్ ఆఫ్ సెలెక్టింగ్ ఎ పర్టిక్యులర్ యాక్షన్. నీకు ఆ పర్టిక్యులర్ యాక్షన్కి నీకు మీన్ రివార్డ్. ఓకేనా. అంటే ఏంది, ఎక్స్పెక్టెడ్ రివార్డ్, బెస్ట్ రివార్డ్ ఏది వస్తుందో దానికి తెలుసుకుంటావు అనమాట. ఆ యాక్షన్ నీకు బెస్ట్ యాక్షన్ అనేది నువ్వు ఎస్టిమేట్ చేస్తావు. టు ఎస్టిమేట్ క్యూ ఆఫ్ ఏ, యాక్షన్ వాల్యూ మెథడ్, ఎక్స్పెక్టెడ్ రివార్డ్, we maintain estimate value of action A at time step which is QT of A. QT of A అంటే ఏంటంటే ఎస్టిమేట్ వాల్యూ ఆఫ్ యాక్షన్. ఓకేనా. ఎస్టిమేట్ వాల్యూ ఆఫ్ యాక్షన్ ఏంటంటే సమ్ ఆఫ్ టోటల్ రివార్డ్స్ ఆఫ్ యాక్షన్ ఏ బై నెంబర్ ఆఫ్ టైమ్ యాక్షన్ ఏ హ్యాస్ బీన్ సెలెక్టెడ్. ఓకేనా. ఇప్పుడు నువ్వు 1, 2, 3 ఉంది, ఇది ఎన్నిసార్లు చేసినావు, దీనికి ఎంత రివార్డ్ వచ్చింది, అది ఇది. ఓకేనా. ఫార్ములాస్ బట్టి కొట్టేసి సింపుల్. అదే నీకు బెస్ట్ యాక్షన్ కావాలనుకో, ఆ బెస్ట్ యాక్షన్ నువ్వు ఎట్లా తీసుకుంటావు, నీకు మ్యాక్సిమం వాల్యూ ఏది ఇచ్చిందో మూడిట్లల్లా ఆ మ్యాక్సిమం ఇచ్చింది బెస్ట్ యాక్షన్ అనమాట. అట్లా చూసుకుంటావు. సెకండ్ మెథడ్ ఇంక్రిమెంటల్ ఇంప్లిమెంటేషన్ విత్ కాన్స్టెంట్ మెమరీ పర్ టైమ్ స్టెప్ కాంప్యూటేషన్. టు సింప్లిఫై నొటేషన్ వి కాన్సన్ట్రేట్ ఆన్ అ సింగిల్ యాక్షన్. ఒక సింగిల్ యాక్షన్ మీద నీకు మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టేసి, ఓకేనా, ప్రతి ఒక్క టైంకి విత్ కాన్స్టెంట్ మెమరీ నువ్వు దాన్నే చేసుకుంటూ పోతావు. లెట్ ఆర్ఐ బి రివార్డ్ రిసీవ్డ్ ఫర్ ద 8th టైమ్ ఏ వాస్ పుల్డ్, ఎస్టిమేట్ ఆఫ్ ఇట్స్ యాక్షన్ వాల్యూ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ n టైమ్స్. ఆ n టైమ్స్ నీకు వచ్చిన తర్వాత నువ్వు ఏమవుతుంది, క్యూ ఆఫ్ ఎన్, దీన్ని యాక్షన్ వాల్యూ. ఇది ఎట్లా చేస్తారా అంటే యావరేజ్ చేస్తాం మొత్తం. ఓకేనా. చూసుకో ఫార్ములా. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ ఫార్ములా అంటే ఏంది, గివెన్ క్యూ ఆఫ్ ఎన్ అండ్ ది nth రివార్డ్ ఆర్ఎన్ ద న్యూ యావరేజ్ ఆఫ్ ఆల్ n రివార్డ్స్ కెన్ బి కంప్యూటెడ్ బై. ఇప్పుడు నీకు ఆల్ n రివార్డ్స్ అనేవి నువ్వు ఎట్లా కంప్యూట్ చేస్తావు, ఓకేనా. nth రివార్డ్ వచ్చేసింది నీకు,
క్యూఎన్ వచ్చేసింది. అంటే ఏంది? ఇంక్రిమెంటల్ ఇంప్లిమెంటేషన్ అంటే ఎస్టిమేట్ ఆఫ్ ఇట్స్ యాక్షన్ వాల్యూ ఆఫ్టర్ ఇట్ హాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఎన్ టైమ్స్. ఎన్ టైమ్స్ నువ్వు ఒకటే దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు నీకు వచ్చిన వాల్యూ అది. ఓకేనా? దాన్ని ఎట్లా చేస్తున్నావురా అంటే ఇంక్రిమెంటల్ ఫార్ములాని క్యూఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్. క్యూఎన్ ప్లస్ వన్ అంటే ఏంది? ఎస్టిమేట్ వాల్యూ ఫర్ ఎన్ టైమ్స్. ఓకేనా? నువ్వు ఎస్టిమేట్ చేస్తున్నావు వాల్యూని. జనరల్ ఫామ్ ఏంది అంటే బేసిక్గా న్యూ ఎస్టిమేట్. నీ కొత్త ఎస్టిమేట్ రావాలంటే నీకు ఏం చేయాలి? ఓల్డ్ ఎస్టిమేట్ చేసినావు కదా నువ్వు, పాత ఒకసారి ఎస్టిమేట్ ఆల్రెడీ బెస్ట్ అది చేసి ఎన్నిసార్లు వచ్చిందో దాన్ని ప్లస్ స్టెప్ సైజ్ అంటే ఏం లేదు, నువ్వు ఎన్నిసార్లు చేసినావు దానికి 1/n. ఓకేనా? ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ కదా 1/n, ఆ స్టెప్ సైజ్ యాడ్ చేసి నీకు కొత్త ఎస్టిమేట్ అనేది వస్తుంది. ఓకేనా? స్టెప్ సైజ్ ఈజ్ ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కన్సెక్యూటివ్ వాల్యూస్. ఇవన్నీ బట్టి కొట్టుకుంటూ వెళ్ళిపో, సింపుల్. నేను ఇంక ఎక్కువ చెప్పలేను. స్టెప్ సైజ్ సారీ ఇక్కడ ఫార్ములా తప్పు. స్టెప్ సైజ్ ఇంటూ టార్గెట్ ఆర్ఎన్ మైనస్ ఓల్డ్ ఎస్టిమేట్. టార్గెట్లో నుంచి ఓల్డ్ ఎస్టిమేట్ మైనస్ చేసి దానికి డివిజన్ ఏం చేస్తావు? స్టెప్ సైజ్తో డివిజన్ చేస్తావు, దాని తర్వాత ఓల్డ్ ఎస్టిమేట్ మళ్ళీ యాడ్ చేస్తావు, అప్పుడు నీకు న్యూ ఎస్టిమేట్ వస్తుంది. ఓకేనా? ఇది ఫార్ములా. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నీకు ఈడ సింపుల్గా ఒక అల్గరిథం ఇచ్చిన, నువ్వు ఒకవేళ 2-3 మార్క్స్కి అల్గరిథం అడిగిననుకో సింపుల్ బ్యాండిట్కి ఇది రాసి ఇనిషియలైజ్ యాక్షన్ ఫర్ యాక్షన్ ఏ ఈక్వల్స్ టు 1 to k, క్యూ ఆఫ్ ఏ 0, ఎన్ ఆఫ్ ఏ 0, లూప్ ఫర్ ఎవర్. ఏ అంటే ఏంది? ర్యాండమ్ యాక్షన్ విత్ ప్రాబిలిటీ 1 - ఎప్సిలాన్ నాట్. ఆర్ అంటే బ్యాండిట్ ఆఫ్ ఏ. ఓకేనా? బ్యాండిట్ ఆఫ్ ఏ అంటే ఏం లేదు, ఆ ఫంక్షన్ యూస్ టు టేక్ అన్ యాక్షన్ అండ్ రిటర్న్ కరస్పాండింగ్ రివార్డ్. బ్యాండిట్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే బేసిక్గా నువ్వు ఒక యాక్షన్ ప్లస్ నీకు దానికి వస్తున్న రిటర్న్ రివార్డ్, దాన్ని మొత్తం కలిపి మనం బ్యాండిట్ ఆఫ్ ఏ అనే ఫంక్షన్లో రాస్తాం. దానికి ఈ ఫార్ములాలు ఎన్ ఆఫ్ ఏ గివ్స్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ 1, క్యూ ఆఫ్ ఏ ఈజ్ గివెన్ బై క్యూ ఆఫ్ ఏ ప్లస్ 1/n ఆఫ్ ఏ, రివార్డ్ మైనస్ ఓల్డ్ ఎస్టిమేట్. చెప్పిన ఇది ఆల్రెడీ. ఓకే? నెక్స్ట్ దానికి అప్లికేషన్స్ ఏంది? ఎంఏబీకి, మల్టీ ఆమ్ బ్యాండిట్కి, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కోసం వాడతాం. సెలెక్షన్ ఆఫ్ యాడ్స్ టు డిస్ప్లే మ్యాక్స్ యూజర్ క్లిక్స్. బేసిక్గా ఎంఏబీను ఎందుకు వాడతావు అంటే టు మ్యాక్సిమైజ్ ద టోటల్ రివార్డ్. ఓకేనా? నీకు టోటల్ రివార్డ్ని నువ్వు మ్యాక్సిమైజ్ చేయడానికి ఎంఏబీ వాడతావు. ఎంఏబీ అంటేనే అది. ఓకేనా? యాక్షన్ వాల్యూ ఎస్టిమేట్ చేసి, ఓకేనా, ఆ యాక్షన్ ఎంత కరెక్టో ఎస్టిమేట్ చేసి ఆ యాక్షన్ వాడుకొని బెస్ట్ యాక్షన్ని చూస్ చేసుకొని అన్నిట్లలో ఎక్స్ప్లోయిటేషన్లో ఏమంటారు బ్యాలెన్సింగ్ చేసుకొని మ్యాక్సిమం రివార్డ్ రావాలి నీకు. ఓకే? అది ఇప్పుడు ఆన్లైన్ అడ్వర్టైజింగ్. సెలెక్షన్ ఆఫ్ యాడ్స్ టు డిస్ప్లే మ్యాక్స్ యూజర్ క్లిక్స్. రికమెండేషన్ సిస్టమ్స్. ప్రోడక్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ యూజర్ ప్రిఫరెన్సెస్. క్లినికల్ ట్రయల్స్. టెస్టింగ్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ టు డిటర్మైన్ మోస్ట్ ఎఫెక్టివ్ వన్. ఏ ఆర్ బి టెస్టింగ్. కంపేరింగ్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ వెబ్ పేజ్ ఆర్ ప్రోడక్ట్. ఇదంతా సొల్లు నువ్వు రాసేసుకో. ఓకే? నెక్స్ట్ టాపిక్ డెఫినేషన్ ఆఫ్ రిగ్రెట్. బేసిక్గా నీకు ఇంగ్లీష్లో రిగ్రెట్ అంటే ఏంది? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసినావు, అది చీతు పోరా దొబ్బే అన్నది. అప్పుడు నీకు ఉండేది ఏంది? అనవసరంగా చేసినా కదరా, ఇజ్జత్ మొత్తం పోయింది అనుకుంటావు. ఆ ఇజ్జత్ మొత్తం పోయిందని బాధపడుతున్నావు, దాన్ని రిగ్రెట్ అంటావు. ఎందుకు చేసినా అని క్వశ్చన్ చేసుకుంటున్నావు. అదే రిగ్రెట్ రిఫర్స్ టు మెట్రిక్ యూజ్ టు ఎవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్ ఏజెంట్స్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. అంటే నువ్వు చేసిన డెసిషన్ కరెక్టా కాదా, తప్పైతే ఏందిరా తూ దీని అమ్మ జీవితం అనుకుంటావు, దాన్ని రిగ్రెట్ అంటారు. Regret is defined as the difference between cumulative total reward obtained by optimal or best max reward giving best policy minus total reward obtained by the agent's policy. Okay na? Best she can say is yes, but she said no. Yes minus no, you are very not happy. Ade regret. It quantifies how much the agent could have improved its performance if it had always chosen the best possible action at each step. అది ఏం చేస్తుందిరా అంటే బేసిక్గా ఏజెంట్ని పుష్ చేస్తుంది. రిగ్రెట్ ఉండద్దు అని నువ్వు పోయినప్పుడు నీకు నీ బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తావు. అదే అన్నమాట రిగ్రెట్ పనే అది. నీకు రిగ్రెట్ రాకుండా చూసుకోవాలంటే నువ్వు అది పుష్ చేస్తుంది. ఏంటిది? బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. అసెస్ ద పర్ఫార్మెన్స్ ఇఫ్ అల్గరిథమ్స్ అండ్ కంపేర్ డిఫరెంట్ అప్రోచెస్. పర్ఫార్మెన్స్ ఆఫ్ అల్గరిథమ్స్ని చూస్తుంది అండ్ కంపేర్ డిఫరెంట్ అప్రోచెస్. నువ్వు 2 యాక్షన్స్ తీసుకున్నావు, ఆ 2 యాక్షన్స్లో ఏది బెస్ట్, నీకు ఏది రిగ్రెట్ లేదు, తక్కువ రిగ్రెట్ ఉంది లేకపోతే, అది కంపేర్ చేస్తుంది. నెక్స్ట్ మినిమైజింగ్ రిగ్రెట్ ఈజ్ అ డిజైరబుల్ గోల్ ఫర్ అన్ ఏజెంట్ యాజ్ ఇట్ ఇండికేట్స్ ద ఏజెంట్ ఇస్ డెసిషన్ మేకింగ్ క్లోజర్ టు ద ఆప్టిమల్ పాలసీ. చెప్పిన నువ్వు ఎంత కరెక్ట్, నువ్వు రిగ్రెట్ లేకుండా చేద్దామని పోతే అంత నీకు ఆప్టిమల్ పాలసీ అనేది వస్తుంది.
అంతే. రిగ్రెట్ ఫార్ములా ఏందిరా అంటే రిగ్రెట్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు డెల్టా t equals to 1 to t r of a star minus r of at where t is total number of time steps, a star optimal ఏమంటారు యాక్షన్ టేకెన్ అట్ టైం టీ, రివార్డ్ అట్ బెస్ట్, రివార్డ్ అట్ టైం టీ. ఇదంతా నువ్వు చూసుకో, ఇంకా నాకు ఓపిక లేదు, బట్టి కొట్టేసి. నెక్స్ట్ అచీవింగ్ సబ్లీనియర్ రిగ్రెట్. ఇది ఒక టాపిక్ అనమాట. అచీవింగ్ సబ్లీనియర్ రిగ్రెట్ అంటే ఏంది? ఇన్ ఆర్ఎల్ మీన్స్ దట్ అన్ ఏజెంట్ లెర్న్స్ అండ్ గెయిన్స్ మోర్ ఎక్స్పీరియన్స్ బై ఇంటరాక్టింగ్. చెప్పిన ఒక ఏజెంట్ అనేటోడు ఇంటరాక్టింగ్ చేసుకుంటూ పోతే ఎన్విరాన్మెంట్తో మోర్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఫర్ లాంగర్ పీరియడ్స్ ద రిగ్రెట్ రెడ్యూసెస్ ఆర్ డిక్రీజెస్ అట్ ఎ రేట్ స్లోవర్ దాన్ లీనియర్ విచ్ ఇంప్లైస్ ఏజెంట్స్ పాలసీస్ అప్రోచింగ్. చెప్పిన నీకు ఇప్పుడు నువ్వు అదే ఫ్లోలో వెళ్ళిపోతున్నావు నీకు పని చేసుకుంటా. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు. అప్పుడు ఏంది? నువ్వు ఫ్లోలో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? నీ రిగ్రెట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే నీకు మంచి మార్కులు వస్తాయని నీకు కూడా తెలుసు కాబట్టి. అదే నువ్వు సబ్లీనియర్ రిగ్రెట్, నువ్వు ఎంత తక్కువ చేసుకుంటే రిగ్రెట్ నీకు అంత మంచిది. తక్కువ చేసుకోవడం దాన్ని సబ్లీనియర్ అంటారు. ఓకేనా? ఐఎమ్ సారీ, ఎవడన్నా పాట ఇప్పుడే వేస్ట్ గాడు కూడా పాటలు పెట్టిన ఫీలింగ్స్ అనుకుంటే ఇగ్నోర్ దట్, వినిపిస్తే మీకు. అచీవింగ్ సబ్లీనియర్ రిగ్రెట్ మస్ట్ బి the goal for an agent and to achieve it commonly used methods. సబ్లీనియర్ రిగ్రెట్ అనేది నీకు గోల్ లాగా ఉండాలి ఒక ఏజెంట్కి. అప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తాడు. అది అచీవ్ చేయడానికి కొన్ని మెథడ్స్: ఎక్స్ప్లోరేషన్ వర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్స్ప్లోరేషన్ చెప్పేసిన ఆల్రెడీ. ఆప్టిమిజం ఇన్ ఫేస్ ఆఫ్ అన్సర్టెనిటీ. నువ్వు ఒకవేళ అన్సర్టెన్ ఉన్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ నేను రిజెక్ట్ చేస్తానని నీకు ఫీలింగ్ వస్తుంది ముందే, అప్పుడు నువ్వేం చేయాలి? నో, వర్స్ట్ షీ కెన్ సే ఈజ్ నో అని వెళ్ళిపోవాలి. నువ్వు ప్రపోజ్ చేసేయాలి, ఆమె ఓకే అనేస్తుంది. అప్పుడు నువ్వు హ్యాపీ. కాకపోతే ఎట్లా ఓకే అనదు, నో ఉంటుంది, నీకు తెలుసు నాకు తెలుసు. అప్పుడు ఏమైతే నీకు రిగ్రెట్ అనేది వస్తుంది. కాబట్టి అయినా సరే నువ్వు ఆప్టిమిజంగా ఉండాలి. ఆమె ఓకే చెప్తుంది అని అనుకోవాలి. అదే ఆప్టిమిజం ఇన్ ఫేస్ ఆఫ్ అన్సర్టెనిటీ. ఓకే, ఏజెంట్స్ కెన్ incorporate optimism in their decisions by assigning higher values or rewards to uncertain actions by using optimistic algorithms. Optimistic algorithms అనే కొన్ని వాడి హయ్యర్ వాల్యూస్ ఆర్ రివార్డ్స్ వస్తుందేమో అని అసైన్ చేసుకుంటాం మనమే. దాన్నే ఆప్టిమిజం ఇన్ ఫేస్ ఆఫ్ అన్సర్టెనిటీ అంట. నెక్స్ట్ మోడల్ బేస్డ్ అప్రోచెస్ అంటే ఏం లేదు, బిల్డింగ్ మోడల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఒక ఎన్విరాన్మెంట్ని ఇప్పుడు నువ్వు బేసిక్గా మోడల్ బేస్డ్ అప్రోచెస్కి ఎగ్జాంపుల్ చెప్తా. నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వు పోయి చెప్పే ముందు డైరెక్ట్గా నిన్ను అర్థంలో చేసుకుని ఏంద్రా ఇంత వేస్ట్ ఫెయిల్ లాగా చెప్తున్నావు అని నిన్ను మంచి ఇంకా బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తావు. బెటర్ చేసుకొని వేళ నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేస్తావు, అయినా నువ్వు చెప్తావు, అది వేరే విషయం. ఓకే, అండ్ మేక్ ఇన్ఫార్మ్ డెసిషన్స్. మొత్తం ప్లాన్ చేసుకొని సిమ్యులేట్ చేసుకుంటుంది. ఓకే, సిమ్యులేట్ చేసుకొని నా కాన్సిక్వెన్సెస్ని మొత్తం ముందే తెలుసుకొని దాని తగ్గట్టు యాక్టింగ్ చేస్తుంది అనమాట, యాక్షన్ అనేది తీసుకుంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే MCTs, మాంటే కార్లో రీసెర్చ్ ఆర్ మోడల్ ప్రెడిక్టివ్ కంట్రోల్ అనేవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ అంటే ఏంది? యూజింగ్ దీస్ మెథడ్స్ లైక్ న్యూరల్ నెట్వర్క్స్ అలౌ ఏజెంట్స్ టు జనరలైజ్ ఇట్స్ నాలెడ్జ్ అక్రాస్ స్టేట్స్. ఇక్కడ ఏంద్రా అంటే బేసిక్గా న్యూరల్ నెట్వర్క్స్ లాంటివి కొన్ని యూజ్ చేసి దాని నాలెడ్జ్ అనేది జనరలైజ్ చేసేసి అక్రాస్ స్టేట్స్ యాక్షన్స్ అన్నీ జనరలైజ్ చేసేస్తే ఏమవుతుందిరా అంటే విచ్ ఎనేబుల్స్ మోర్ ఎఫిషియంట్ లెర్నింగ్ అండ్ కెన్ లీడ్ టు సబ్లీనియర్ రిగ్రెట్. బేసిక్ ఏం లేదు బ్రో, దాని నాలెడ్జ్ అనేది మొత్తం ఒకటి చేసేసినప్పుడు ఏమవుతుందంటే నీకు ఆ రిగ్రెట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే నీకు జనరలైజ్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అది ఫంక్షన్ అప్రాక్సిమేషన్, నీకు అప్రాక్సిమేషన్ ఇచ్చేస్తుంది ముందే అది. నెక్స్ట్ యూసీబీ అల్గరిథం. యూసీబీ అంటే ఏంది? అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్ మ్యాక్స్ వాల్యూ. ఆ అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్ అంటే ఏంటంటే బేసిక్గా మ్యాక్సిమం వాల్యూ ఆ పారామీటర్ ఇస్ లైక్లీ టు బి గివెన్ అండర్ సర్టెన్ కాన్ఫిడెన్స్. ఓకేనా? అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్ అంటే ఏం లేదు, ఒక మ్యాక్సిమం వాల్యూ ఒక పారామీటర్ అనేది ఇస్తుంది నీకు, దాన్ని అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్ అంటావు. ఇట్ ఈస్ అ పాపులర్ మెథడ్ యూజ్డ్ ఇన్ ఆర్ఎల్ స్పెసిఫికల్లీ ఫర్ సాల్వింగ్ MAB ప్రాబ్లమ్స్ని యూజ్ చేయడానికి యూసీబీ అనేది వాడతాం జనరల్గా. ఇట్ స్ట్రైక్స్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. ఏం చేస్తుంది అంటే యూసీబీ అల్గరిథం ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్, ఇది 100 సార్లు చెప్పాను, ఇది లాస్ట్ టైం చెప్తున్న డెఫినేషన్. ఎక్స్ప్లోరేషన్ అంటే నీకు ఒకవేళ తక్కువ రివార్డ్ ఇచ్చిన యాక్షన్స్ని కూడా నువ్వు పోయి మళ్ళీ ఒకసారి విజిట్ చేసి ట్రై చేయడం ఎక్స్ట్రాగా. ఓకేనా? అంటే నీ గర్ల్ ఫ్రెండ్ నో చెప్పినా కానీ నువ్వు పోయి ఇంకోసారి ట్రై చేయడం. అదే మ్యాక్సిమం అనుకో,
నీ గర్ల్ ఫ్రెండ్ ఓకే చెప్తే నువ్వు మళ్ళీ దానికి ఇంకోసారి ప్రపోజ్ చేయడం. ఈ ఎగ్జాంపుల్ అంత బాలే కానీ బేసిక్గా ఏం లేదురా. ఇప్పుడు 3 ఉన్నాయి ఆర్మ్స్, ఓకేనా. ఇది ₹5 ఇచ్చింది, ₹2 ఇచ్చింది, ₹3 ఇచ్చింది, ఓకేనా. నువ్వేం చేస్తావు? ₹2 ₹3 దానికి కూడా పోయినావు అనుకో, దాన్ని ఎక్స్ప్లోరేషన్ అంటాం. ఎక్స్ప్లోర్ చేస్తాం అన్ని పాసిబిలిటీస్. అదే 5 దానికే పోయి దాన్ని ఊకే నొక్కి 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 దాన్ని సావగొట్టినావు అనుకో, దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. అంటే అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్టు. అది గుర్తుంచుకో. ఎక్స్ప్లోయిటేషన్ మళ్ళీ చెప్పలేను. అల్గరిథం, దీని అల్గరిథం ఏందో చూద్దాం ప్రాపర్ స్టెప్ బై స్టెప్, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తావు? ఇనిషియలైజేషన్ చేస్తావు. ఇనిషియలైజేషన్లో ఏం చేస్తావు అంటే ఎస్టిమేటెడ్ క్యూ వాల్యూ ఉందా అంటే యాక్షన్ వాల్యూ, దాన్ని ఇనిషియలైజ్ చేస్తావు అంటే 0కి తెచ్చుకుంటావు అనుకో. అండ్ కౌంట్ ఎన్ ఆఫ్ ఏ అంటే నువ్వు ఎన్నిసార్లు ఒక యాక్షన్ అనేది తీసుకుంటున్నావు అది కూడా 0 తీసుకో. టైం స్టెప్ ఎంత తీసుకుంటావు? T to 1, 1 to T, T to 1 నువ్వు ఎంత అయితే అంత, ఓకే. యాక్షన్ సెలెక్షన్, నెక్స్ట్ ఒక యాక్షన్ని సెలెక్ట్ చేసుకుంటావు. ఫర్ ఈచ్ యాక్షన్ ఏ క్యాల్కులేట్ యూసీబీ బై యూజింగ్ ద ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుంచుకో బ్రో. ఈ ఫార్ములా గుర్తుంచుకొని, ఓకే, ఫర్ ప్రతి ఒక్క యాక్షన్కి యూసీబీ అనేది కనుక్కో, ఓకే. కనుక్కున్నా ఈ ఫార్ములా గుర్తుంచుకో, ఇదంతా బట్టి కొట్టు. దెన్ సెలెక్ట్ ది యాక్షన్ విత్ ద హైయెస్ట్ యూసీబీ వాల్యూ. ఇప్పుడు 3 యాక్షన్స్ ఉన్నాయి, నువ్వు ప్రతి ఒక్క దానికి యూసీబీ వాల్యూ కనుక్కున్నావు. దీనికి యూసీబీ వాల్యూ 3 అనుకో, దీనికి 4 అనుకో, దీనికి 1 అనుకో. అప్పుడు నువ్వేం చేయాలి? 4ది ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఇది ఫార్ములా. సో బెస్ట్ యాక్షన్ ఈక్వల్స్ టు ఆర్గ్మాక్స్ ఆఫ్ యూసీబీఏ అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ యూసీబీఏ, ఓకేనా. 4 తీసుకుంటున్నాం, డన్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్. ఇందులో ఏందిరా అంటే ఎగ్జిక్యూట్ యాక్షన్ ఏ స్టార్ అంటే బెస్ట్ యాక్షన్. నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు కదా, 4 వచ్చిందని, అది బెస్ట్ యాక్షన్ తీసుకున్నావు. ఆ యాక్షన్ని తీసుకొని అది ఇచ్చే రివార్డ్ని అబ్జర్వ్ చేయి, ఓకే. అప్డేట్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ క్యూ ఆఫ్ ఏ స్టార్ అండ్ సెలెక్షన్ కౌంట్ క్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ స్టార్ ఫర్ అ సెలెక్టెడ్ యాక్షన్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? క్యూ ఆఫ్ ఏ స్టార్ అంటే ఆ దానికి యాక్షన్ వాల్యూ కనుక్కో. ఈ ఫామ్లో యూజ్ చేసుకో, మొత్తం కనుక్కో, ఓకేనా. ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్. దాని తర్వాత స్టెప్స్ 2 and 3 రిపీట్ చేయి. బేసిక్ గేమ్ అవుతుందంటే బేసిక్ ఇక్కడ నీకు 4 వచ్చిందని తీసుకున్నావు 3 యాక్షన్లలో 3, 1, 4 వచ్చిందని తీసుకున్నావు. దానికి ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్ చేసినావు, 6 వచ్చేసింది. దాన్ని చేసుకుంటూ పోయినావు, ఓకే. చేసుకుంటూ పోయినాక మళ్ళీ నీకు ఎక్స్ప్లోరేషన్ కావాలి కదా, కాబట్టి నువ్వు ఏం చేస్తావురా అంటే ఇది ఎక్కువైన కొద్దీ యూసీబీ వాల్యూ అనేది తగ్గిపోతుంది నీకు, ఓకే. గుర్తుంచుకో ఈ పాయింట్. నువ్వు ఎక్కువ వాడుతున్న కొద్దీ యూసీబీ వాల్యూ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏం చేస్తున్నావు? ఇంకో నెక్స్ట్ అది తగ్గిపోయి నీకు యూసీబీ వాల్యూ 4 నుంచి 2కి వచ్చింది. 2కి వచ్చినప్పుడు ఏం చేస్తావు? దీనికి జంప్ అవుతావు, 3 హైయెస్ట్ వాల్యూ ఒకటి, అట్లా, ఓకేనా. రిపీట్స్ 2 and steps 3 ఇంక్రిమెంట్ ప్లస్ అండ్ కంటిన్యూ సెలెక్టింగ్ బేస్డ్ ఆన్ ద యూసీబీ వాల్యూస్, అప్డేటింగ్ ద ఎస్టిమేటెడ్ వాల్యూస్, సెలెక్షన్ కౌంట్స్ అకార్డింగ్లీ. ద యూసీబీ అల్గరిథమ్స్ అప్లైడ్ కాన్సెప్ట్ ఆన్ ఆప్టిమిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ అన్సర్టెనిటీ. ఇందుకు చెప్పిన ఇంతకుముందు ఆప్టిమిజం, ఓకే. By considering UCB bound in the action selection process, it encourages exploration of less explored actions. ఏం చేస్తుంది అంటే బేసిక్గా కన్సిడరింగ్ యూసీబీ బౌండ్ ఇట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ లెస్ ఎక్స్ప్లోర్డ్ యాక్షన్స్ని చెప్తుంది. నీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదైతే చూసుకో ఫస్ట్ నువ్వు. ఇది ఏంటంటే బేసిక్గా అప్పర్ బౌండ్, ఇది లోవర్ బౌండ్, ఇది కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ క్యూ ఆఫ్ ఏ, ఓకేనా. ఫ్రమ్ స్టెప్ 2 ఆఫ్ అల్గరిథం. స్టెప్ 2 ఆఫ్ అల్గరిథంలో ఏమైంది? ఇగో నీకు ఇప్పుడే చెప్పినా కదా, నువ్వు ఎన్నిసార్లు యాక్షన్ అనేది తీసుకుంటావో అట్లా నీకు యూసీబీ వాల్యూ అనేది పడిపోతుంది. ఇప్పుడు 4 ఉన్నదని నువ్వు ఒక 3 times చేయగానే నీకు అది 8కి వస్తుంది, 1కి వచ్చేస్తుంది వాల్యూ అనుకో, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్. అట్లా నువ్వు ఎన్నిసార్లు వాడితే అన్నిసార్లు యూసీబీ అనేది తగ్గిపోతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఓకే. ఇట్ ఈస్ అన్ యాక్షన్, ఇఫ్ అన్ యాక్షన్ ఈస్ సెలెక్టెడ్ ఫ్యూర్ టైమ్స్ దెన్ ఇట్స్ యూసీబీ వాల్యూ ఇస్ హై, ప్రమోటింగ్ ఇట్స్ సెలెక్షన్, ఓకే. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇంకా నెక్స్ట్ యాక్షన్ ఈజ్ సెలెక్టెడ్ బికాజ్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ లెస్ టైమ్స్. క్యూ ఆఫ్ ఏ అనేది లెస్ టైమ్స్ సెలెక్ట్ అయింది కాబట్టి ఏమైంది? అది తీసుకున్నావు ఫస్ట్, దాన్ని బెస్ట్ యాక్షన్గా తీసుకున్నావు. యాజ్ ద నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఇంక్రీజ్ అంటే ఒకటే క్యూ ఆఫ్ ఏనే నువ్వు తీసుకొని అదే చేస్తే దాని అప్పర్ బౌండ్ అనేది తగ్గిపోవడం వల్ల ఏమైంది? నెక్స్ట్ బెస్ట్ అప్పర్ బౌండ్ క్యూ ఆఫ్ బీకి ఉందనుకో, క్యూ ఆఫ్ బీని తీసుకుంటుంది. ఇప్పుడు క్యూ ఆఫ్ బీ అనే కాదు, నెక్స్ట్ అప్పర్ బౌండ్ క్యూ ఆఫ్ సీకి ఉన్న క్యూ ఆఫ్ సి తీసుకుంటుంది బెస్ట్ యాక్షన్ లాగా. అట్లా సి అనేది బెస్ట్ యాక్షన్ అవుతుంది. అట్లా ద చాయిస్ ఆఫ్ కాన్స్టెంట్ సి ఇన్ యూసీబీ ఫామ్లో ఒక కాన్స్టెంట్ సి అనేది ఉండే డిటర్మైన్స్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. హయ్యర్ వాల్యూస్ ఫేవర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లోవర్ వాల్యూస్ ఫేవర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ కెన్ బి అడ్జస్టెడ్ టు స్ట్రైక్ బ్యాలెన్స్. నువ్వు ఫార్ములాలో సి అని ఉంది చూడు, దాన్ని నేను నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆర్బిటరీ, ఓకేనా.
అప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు హయ్యర్ వాల్యూ ఇచ్చినావనుకో ఎక్స్‌ప్లోరేషన్ నీకు ఎక్కువ కావాల్సి వస్తే హయ్యర్ వాల్యూ ఇచ్చుకో. నీకు ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ కావాల్సి వస్తే సిట్యుయేషన్‌కి తగ్గట్టు తక్కువ వాల్యూ ఇచ్చుకో. ద యూసీబీ అల్గోరిథం అచీవ్స్ సబ్‌లీనియర్ రిగ్రెట్ ఇఫ్ యూజ్డ్ ప్రాపర్‌లీ. ప్రాపర్‌గా యూజ్ చేస్తే నీకు సబ్‌లీనియర్ రిగ్రెట్ అనేది వస్తది. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంది? యూసీబీ కంటే ఎఫిషియంట్ ఎక్స్‌ప్లోరేషన్ మొత్తం బ్యాలెన్సింగ్ చేస్తే ఎఫిషియంట్ ఎక్స్‌ప్లోర్ అయితే నో ప్రయర్ బాల్ నీకు ముందు నాలెడ్జ్ అనేది ఇయ్యనవసరం లేదు. నెక్స్ట్ మ్యాథమెటికల్లీ పర్ఫెక్ట్. ఇట్ ఈస్ సౌండ్ మ్యాథమెటికల్లీ పర్ఫెక్ట్ ఉంటుంది ఆ ఫార్ములా బట్టి కొట్టుకోనికి ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంది? నాట్ సూటబుల్ ఫర్ నాన్ స్టేషనరీ ప్రాబ్లమ్స్ అరే యాజ్ ఇట్ అజ్యూమ్స్ నో చేంజ్ ఇన్ రివార్డ్. ఓకే, నీకు చేంజ్ ఇన్ రివార్డ్ అనేది అజ్యూమ్ చేయదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ స్టేషనరీ ప్రాబ్లమ్స్. నీకు ఎక్కడ కదలకుండా ఉంటే నీకు ఏడికెళ్ళి అవుతుంది చెప్పు కాదు. అందుకని నెక్స్ట్ కంప్యూటరేషన్ ఓవర్ ఒకవేళ కంపిటీషన్ ఓవర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్మ్స్ ఉన్నాయి అనుకో, నీకు 10 ఆర్మ్స్ ఉన్నాయి, 20 ఆర్మ్స్ ఉన్నాయి, ఒక 100 ఆర్మ్స్ ఉన్నాయి, 1000 ఆర్మ్స్ ఉన్నాయి, అప్పుడు నీకు యూజబుల్ ప్రతి ఒక్క దానికి కనుక్కోవాలంటే నీకు కష్టమైపోతుంది. అది కాంపిటీషన్ ఓవర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏందిరా బేసిక్గా అంటే 3 స్లాట్ మెషిన్స్ ఉన్నాయి బ్రో. ఆ 3 స్లాట్ మెషిన్స్లో ఏమవుతుందంటే first try each machine to gather data and on rewards and calculate UCB. Next, the machine with highest UCB is chosen to play. If you play more, UCB formula ensures you test less played machines while focusing on the best performing machine. నీకు ఏం చేస్తావు? 3 ఉన్నాయి, నువ్వేం చేస్తావు? ఇది ఎక్కువ ఆడేసినావు అనుకో, బెస్ట్ ఇచ్చింది దాన్ని ఆల్రెడీ ఫస్ట్. దాని తర్వాత ఏం చేస్తావు? తక్కువ దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై హెల్ప్ చేస్తుంది యూసీబీ అని. ఎక్స్ప్లోరేషన్ వర్సెస్ ఎక్స్ప్లోటేషన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ యూ విల్ గెట్ ఆప్టిమల్ రివార్డ్. అది అప్లికేషన్స్ ఏంటంటే ఆన్లైన్ అడ్వర్టైజింగ్, రికమెండేషన్ సిస్టమ్స్, క్లినికల్ ట్రయల్స్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. యూసీబీకి కేఎల్యూసీబీకి ఇది నెక్స్ట్. కేఎల్యూసీబీకి అంత తేడా ఏముండదు, రెండు ఒకటి. కాకపోతే యూసీబీలో ఒక ఫార్ములా ఇచ్చినాం చూడు, ఆ ఫార్ములా బట్టి కొట్టి రాయాలి. ఇందులోనేమో కేఎల్ డిటర్మినేషన్ డైవర్జెన్స్ అని ఇంకోటి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని నువ్వు అల్గరిథం అనేది క్రాక్ చేయాలి. ఆ ఫార్ములా వాడాలి, కేఎల్ డైవర్జెన్స్ ఫార్ములా. ఓకేనా. కేఎల్ అంటే ఏంటంటే కుల్బ్యాక్ లీబ్లర్. ఈ చెత్తన కొడుకులు లేకపోతే మనకి ఒక టాపిక్ తక్కువ అవుతుంది, కానీ ఏం చేస్తాం, మన బతికట్లు ఏడ్చింది. దిస్ అల్గరిథం ఈస్ డిజైన్ టు సాల్వ్ ఎంఏబీ ప్రాబ్లమ్ అండ్ ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ వర్షన్. It solves problems by balancing exploration, exploitation, where forces actions need to choose actions over time, maximize cumulative reward అంతా తెలిసిందే. It uses ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ యూజెస్ స్కేల్ డైవర్జెన్స్. ఓకేనా, గుర్తుంచుకో. వానికి ఎట్లాగో సగం మనం చెప్పేది అర్థం కాదు, ఆయనకి అర్థం చేసుకుంటారు వానికి అర్థం కాకుండా రాస్తే బెటర్. ఎందుకంటే వాడు ఏదో సొల్లు గీకేసుకొని వెళ్ళిపోతాడు, మంచి మార్కులు వేసేస్తాడు. టు మెజర్ ద అన్సర్టెనిటీ బిట్వీన్ ఎంపిరికల్, ఇట్లాంటి వర్డ్స్ రాయి. ఇట్లా అబ్జర్వ్ అని రాసిన అనుకో, చేంజ్ తీసేసినట్టు తీసేస్తాను నేను, చిల్లర్ అనుకుంటాడు. ఎంపిరికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రివార్డ్స్, నోన్ ట్రూ రివార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ అండ్ అన్నోన్ ట్రూ రివార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఈచ్ యాక్షన్. బేసిక్ గేమ్ లేదు బ్రో. కేఎల్ డైవర్జెన్స్ ఆఫ్ అబ్జర్వ్డ్ రివార్డ్ ఆఫ్ యాక్షనే. నువ్వు ఒక రివార్డ్ని అబ్జర్వ్ చేస్తావు, దాని డిఫరెన్స్ దానికి ఇంకా దానికి ఉన్న దాని ట్రూ వాల్యూ దానికి డిఫరెన్స్. ఓకేనా, అవి రెండింటికి కేఎల్ డైవర్జెన్స్ని అప్లై చేస్తే నీకు యూసీబీ అల్గరిథం అట్లా నువ్వు కనుక్కుంటావు ఇలా. ఓకేనా, బెస్ట్ యాక్షన్ అనమాట, అట్లా కనుక్కుంటావు. కేఎల్ డైవర్జెన్స్ ఈజ్ అ మ్యాథ్ మెజర్ దట్ క్యాలిక్యులేట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ టూ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఇఫ్ పీ అండ్ క్యూ ఆర్ టూ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఓవర్ ద సేమ్ ఎక్స్. ఇవంతా కాని పనిలే, ఇది నేను ఏదో సొల్లు కోసం రాసిన, ఇవి కాదు అసలు మెయిన్ ఫామ్లో తర్వాత ఉంటుంది, చూపిస్తాను కావు. కేఎల్ డైవర్జెన్స్ ఫార్ములా ఇది గుర్తుంచుకో. ఓకేనా, కేఎల్ పీ ఆఫ్ క్యూ ఈక్వల్స్ టు పీ లాగ్ పీ బై ఏ క్యూ ప్లస్ 1/p లాగ్ 1/1 - p బై 1/1 - q. ఇది ఓకేనా. ఫస్ట్ అల్గరిథం చూద్దాం కేఎల్ యూసీబీది. ఫస్ట్ ఇనిషియలైజ్ ఈచ్ ఆర్మ్ యాక్షన్ ఏఐ అంటే ఎన్ని యాక్షన్స్ అన్నది తీసుకో. TA ఈక్వల్స్ టు 1 అంటే టైం స్టెప్ ఫర్ ఆర్మ్ ఏ. ఓకేనా. XA అంటే శాంపుల్ రివార్డ్, ఎంపిరికల్ మీన్. ఎంపిరికల్ అంటే అబ్జర్వ్ చేసింది, నువ్వు అబ్జర్వ్ చేస్తున్నది ఇది. ఓకేనా. నెక్స్ట్ NA ఈక్వల్స్ టు 1 అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఆర్మ్ ఈస్ పుల్డ్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, రిపీట్ ఫర్ ఈచ్ స్టెప్ T అంటే ప్రతి ఒక్క ఆర్మ్కి నువ్వు కేఎల్ డైవర్జెన్స్ అనేది కనుక్కుంటావు. ప్రతి ఒక్క ఆర్మ్కి నువ్వు ఏ ఆర్మ్ పుల్ చేసినావు అనుకో, అంటే ఏ యాక్షన్ తీసుకున్నావు అనుకో, ఆ యాక్షన్కి నువ్వు కేఎల్ డైవర్జెన్స్ అనేది కనుక్కుంటావు. కేఎల్ డైవర్జెన్స్ ఎట్లా ఫస్ట్ కేఎల్ డైవర్జెన్స్ దేనికి కనుక్కుంటావు, కేఎల్ డైవర్జెన్స్ ఆఫ్
XA/NA అంటే ఏంది? XA/NA అంటే ఏంది? నువ్వు అబ్జర్వ్ చేస్తుంది. మైనస్ K అండ్ XA X ప్లస్ XTA. ఇది TA, X ప్లస్ ఏ కాదురా, XTA. XTA అండ్ NTA. XTA/NTA అంటే ఏంటంటే బేసిక్గా ట్రూ వర్షన్. దీనే Q అనుకో, అప్పర్ బౌండ్ అనుకో. ఓకేనా? దీనికి అండ్ దీనికి కలిపి, అప్పర్ బౌండ్కి దీనికి అంటే ట్రూ వర్షన్ అండ్ అబ్జర్వ్ వర్షన్కి నువ్వు KL డైవర్జెన్సీ వేస్తావు. ఇది P అనుకో, ఇది Q అనుకో. ఇవి రెండింటితో నువ్వు KL కనుక్కున్నావు అనుకో, KL డైవర్జెన్స్. క్యాల్కులేట్ అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్. అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్ ఎట్లా వస్తుందిరా నీకు అంటే, అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్ ఎట్లా వస్తుంది? KL డైవర్జెన్స్ ఫార్ములా యూజ్ చేసి KL కనుక్కున్నప్పుడు, ఓకే, సాల్వ్ KL యూజింగ్ బేసిక్ ఫార్ములా అండ్ బేసిక్ ఫార్ములా ఇది కనుక్కుంటున్నాం. అది నెక్స్ట్ ఏం చేస్తావురా అంటే, ఆ KL వాల్యూని నువ్వు log of T/NA. log of T అంటే ఏంటంటే నీకు టైం, ఆ టైం, ఎంత టైంకి నువ్వు ఎన్ని యాక్షన్స్ తీసుకున్నావు అంటే ఎన్నిసార్లు నువ్వు ఆ ఆర్మ్ అనేది పుల్ చేసినావు. ఓకేనా? ఎంత టైంలో ఎన్ని ఆర్మ్స్ అనేది పుల్ చేసినావు, అది నువ్వు డివిజన్ చేసినాక దట్ షుడ్ బి మోర్ ఆర్ ఈక్వల్ టు KL వాల్యూ. KL ఆఫ్ P అండ్ Q అంటే ఏంది ఇక్కడ? అబ్జర్వ్డ్ అండ్ ట్రూ వాల్యూ. ఓకేనా? అప్పుడు నీకు అది సాల్వ్ చేసి దాన్ని కంపేర్ చేస్తే నీకు అప్పర్ బౌండ్ వస్తుంది. ఓకే, ఇలా అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్. అందులోనేమో యూసీబీలో డైరెక్ట్ నీకు ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా యూజ్ చేసుకొని చేయాలి. కాకపోతే ఇందులోనేమో ఈ ఎక్స్ట్రా కథలన్నీ వాడాలి. అందుకని ఇది సొల్లు అంటారు నేను. వాళ్ళు లేకపోతే ఈ టాపిక్ మనతో మిగులుతుంది. వేస్ట్ ఫెలోస్, కుల్బ్యాక్ అండ్ లీబ్లర్. గుర్తుంచుకోండి, కుల్బ్యాక్ అండ్ లీబ్లర్. వాళ్ళ పేర్లు గుర్తుంచుకొని, అవసరం కొద్ది కాదు, వాళ్ళ మీద హేట్రేట్తోనైనా గుర్తుంచుకొని. ఓకేనా? కుల్బ్యాక్ అండ్ లీబ్లర్, ఎందుకంటే మార్కులు ముఖ్యం బిగులు. నెక్స్ట్, చూస్ ద ఆర్మ్ 80. నువ్వు బెస్ట్ ఆర్మ్, ఇంకా ఆర్మ్ చూస్ చేసుకున్నావు విత్ హైయెస్ట్ అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్. సేమ్ అందులో ఉన్నట్టే హైయెస్ట్ అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్ దేనికి వచ్చిందో ఆర్మ్ యూజ్ చేసుకున్నావు, దాంతో సెలెక్ట్ చేసినావు, అబ్జర్వ్ రివార్డ్ చేసినావు అండ్ అప్డేట్ చేసినావు. ఓకేనా? నీకు ఎక్కువ వాడిన కొద్దీ నీకు యూసీబీ తగ్గిపోతుంది. యూసీబీ తగ్గిపోయినప్పుడు నీకు మళ్ళీ ఎక్కువ ఏది ఉందో నువ్వు మళ్ళీ KL డైవర్జెన్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఏది ఉందో మళ్ళీ దానికి షిఫ్ట్ అవుతావు. మళ్ళీ నీకు దానికి తగ్గిన రివార్డ్ వస్తుంది. నువ్వు ఎక్కువ వాడుతావు, అది కూడా తగ్గిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ అట్లా షిఫ్ట్ అవుతూ ఉంటావు. అంతే. అదే చెప్పిన నీకు కూడా రిపీట్ ఆల్ స్టెప్స్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సింపుల్ యావరేజ్, KL యూసీబీ యూజెస్ స్టాటిస్టికల్ మెజర్. అందులోనేమో సింపుల్ ఏదో ఫార్ములా వాడతావు, యావరేజ్ కైండ్ ఆఫ్ ఫార్ములా. ఇందులోనేమో సొల్లు మొత్తం వాడతావు అంటుండ్రు, స్టాటిస్టికల్ మెజర్. అదే మాకు సొల్లు అనుకో. హెల్పింగ్ బెటర్ డెసిషన్ మేకింగ్. ఓకే, నెక్స్ట్ థామ్సన్ శాంప్లింగ్ అనేది ఇంకో టెక్నిక్ అనమాట. నువ్వు MAB ప్రాబ్లమ్స్ అంటే మల్టీ ఆర్మ్ బ్యాండిట్స్ని సాల్వ్ చేయడానికి. అందులో ఏందిరా అంటే, థామ్సన్ శాంప్లింగ్ స్ట్రైక్స్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ బై సెలెక్టింగ్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ప్రాబిలిటీస్ రాదర్ దాన్ ఫిక్స్డ్ చాయిసెస్. నీకున్న ఫిక్స్డ్ చాయిసెస్ కాకుండా దానికి ఏదైతే బెటర్ అన్న ప్రాబిలిటీ యూజ్ చేసుకొని దాన్ని బట్టి నీకు శాంప్లింగ్ చేసుకొని ఎక్స్ప్లాయిటేషన్కి బ్యాలెన్స్ అనేది ఇస్తుంది. ఓకే, థామ్సన్ శాంప్లింగ్ యూజెస్ బెయిజియన్ ఫ్రేమ్వర్క్. ఇది ఏంటంటే బేసిక్గా బెయిజియన్ ఫ్రేమ్వర్క్ అనేది వాడుతుంది. బెయిజియన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంద్రా వేస్ట్ ఫెలో అని నువ్వు నన్ను అడుగుతావు. నేను అప్పుడు ఏం చెప్తారా అంటే, బెయిజియన్ ఫ్రేమ్వర్క్ ఈజ్ యూజ్డ్ వెన్ దేర్ ఈస్ అన్సర్టెనిటీ. నీకు నెక్స్ట్ ఏమొస్తో తెలియదు, ప్రాబిలిటీ, దాన్ని ప్రాబిలిటీ అంటాం. నెక్స్ట్ ఏమొస్తో తెలియదు అన్నప్పుడు నువ్వు బెయిజియన్ ఫ్రేమ్వర్క్ వాడతావు. వేర్ ద రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అన్నోన్. మనం యాక్షన్ చేసిన దానికి ఎంత రివార్డ్ వస్తుందో మనకు తెలియదు. సో ద ఏజెంట్ అప్డేట్స్ హిస్ బిలీవ్స్ ఆఫ్టర్ ఈచ్ యాక్షన్ ఈస్ టేకెన్, దెన్ రివార్డ్ ఈజ్ అబ్జర్వ్డ్. ఇక్కడ ఏం చేస్తావు, నీకు 3 యాక్షన్లు ఉన్నాయి. నువ్వు ఈ యాక్షన్ తీసుకుంటే నీకు ఎంత రివార్డ్ వస్తుందో తెలియదు. అయినా అప్పుడు నువ్వు ఏం చేస్తావురా అంటే, ఈ యాక్షన్ తీసేసుకొని ఈ యాక్షన్ నోట్ చేసుకుంటావు, ఇది తీసేసుకుంటావు, ఈ యాక్షన్ నోట్ చేసుకుంటావు, ఇది తీసేసుకుంటావు, ఈ యాక్షన్ నోట్ చేసుకుంటావు. అప్పుడు నువ్వు ఈ రివార్డ్స్ని అనేది అబ్జర్వ్ చేసుకుంటా నెక్స్ట్ యాక్షన్కి వెళ్తావు, దీన్ని తీసుకుంటావు, అబ్జర్వ్ చేస్తావు, నెక్స్ట్ యాక్షన్కి వెళ్తావు, దీన్ని యాక్షన్ తీసుకుంటావు, ఈ అవార్డు అబ్జర్వ్ చేస్తావు. అట్లా. ఓకే, నీకు ర్యాండమ్ కాదు, యూ యూస్ వన్ ఆఫ్టర్ అదర్ అట్లా. ఇట్ యూజెస్ బీటా డిస్ట్రిబ్యూషన్. ఇది బెయిజియన్ ఫ్రేమ్వర్కే కాకుండా బీటా డిస్ట్రిబ్యూషన్ ఇంకేదో సొల్లు వాడుతుందంట, అదేందో చూద్దాం ఇప్పుడు. విచ్ ఈస్ ద రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఈచ్ ఆర్మ్. ప్రతి ఒక్క ఆర్మ్కి నీకు రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ అంటే చెప్పినది. ఇక్కడ 3 ఆర్మ్స్ ఉన్నాయి, 3 యాక్షన్స్ తీసుకుంటున్నావు, ప్రతి ఒక్క దానికి రివార్డ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తావు. అంటే ఎంత రివార్డ్ రావచ్చు, ఎంత వస్తుంది అనేది నువ్వు రివార్డ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇది ఎట్లా అంటే ఆల్ఫా అండ్ బీటా లాగా చూస్తాం అనమాట. విచ్ షో హౌ లైక్లీ అండ్ ఆర్మ్ ఇస్ టు గివ్ అ రివార్డ్. ఆల్ఫా అనేది ఒకవేళ మంచి రివార్డ్ అయితే, బీటా అనేది
వేస్ట్ రివార్డ్ అయితే. బీటా డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అప్డేటెడ్ ఆఫ్టర్ ఎవ్రీ యాక్షన్ యూజింగ్ అబ్జర్వ్డ్ రివార్డ్స్. అంటే ఒక యాక్షన్కి రివార్డ్ అబ్జర్వ్ చేసినాక నెక్స్ట్ యాక్షన్కి వెళ్తావు, దాని తర్వాత దాని రివార్డ్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ యాక్షన్కి వెళ్తావు, దాని రివార్డ్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ యాక్షన్కి వస్తుంది అట్లా. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వర్కింగ్ నీకు ఇంతకుముందు చెప్పిన చూడు అన్నిట్లా ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్తుంది. అందుకని దీన్ని శాంప్లింగ్ అంటాం. శాంప్లింగ్ అంటే నీకు తెలుసు కదా, ఒకసారి ఒక దాన్ని శాంపుల్ చేస్తుంది, ఒక యాక్షన్ని దాని రివార్డ్ని, నెక్స్ట్ యాక్షన్కి వెళ్తుంది, శాంపుల్ చేస్తుంది, నెక్స్ట్ యాక్షన్, అట్లా శాంప్లింగ్ అయిపోయినాక మళ్ళీ నీకు రిపీట్ శాంప్లింగ్ చేసుకుంటూ వెళ్తుంది, అందుకని శాంప్లింగ్ అంటావు దాన్ని. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వర్కింగ్ చూద్దాం. ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తావు. ఈచ్ ఆర్మ్ ఇనిషియలైజ్ పారామీటర్స్ alpha equals to 1, beta equals to 1, which represent a uniform prior with no knowledge about reward distribution. అంటే బేసిక్గా నువ్వు 0 కూడా తీసుకో, బొంగు 1 ఎందుకు తీసుకోవాలి, కానీ నీ ఇష్టం నచ్చింది తీసుకో, 10 కూడా తీసుకోవాలంటే. కాకపోతే 1తో స్టార్ట్ చేస్తే వాడు మార్కులు వేస్తాడు నీకు, లేకపోతే ఏంద్రా వీడని కన్ఫ్యూజ్ అవుతాడు. ఓకేనా, ఎందుకంటే వానికి కూడా తెలియలేదు ఒకటి. ఆల్ఫా ఈక్వల్స్ టు 1, బీటా ఈక్వల్స్ టు 1 అంటే ఏంది, నీకు పాజిటివ్ రివార్డ్ ఒకటి ఉంది, నెగిటివ్ రివార్డ్ ఒకటి, పనిష్మెంట్ ఒకటి ఉంది. నెక్స్ట్ శాంప్లింగ్ చేస్తావు. శాంప్లింగ్ ఎట్లా చేస్తావు, అట్ ఈచ్ టైమ్ స్టెప్ టీ దిస్ అల్గోరిథం శాంపిల్స్ అ వాల్యూ ఫ్రమ్ డేటా డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఈచ్ ఆర్మ్. ఒక్కొక్క ఆర్మ్కి నువ్వు శాంప్లింగ్ చేసుకుంటూ పోతావు. యాక్షన్ సెలెక్షన్, ద ఆర్మ్ విత్ ద హైయెస్ట్ శాంపుల్డ్ వాల్యూ ఈజ్ చూజన్ అండ్ ద కరస్పాండింగ్ రివార్డ్ ఈజ్ అబ్సర్డ్. అంటే నీకు ఇప్పుడు 3 నువ్వు ఇది శాంప్లింగ్ చేసేసినావు, నీకు 4 వచ్చింది. నెక్స్ట్ దీనికి వెళ్ళినావు, శాంప్లింగ్ చేసేసినావు, 3 వచ్చింది. నెక్స్ట్ దీనికి వెళ్ళినావు, శాంప్లింగ్ చేసినావు, 5 వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు, హైయెస్ట్ రివార్డ్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటావు యాక్షన్ని, అంటే థర్డ్ యాక్షన్ సెలెక్ట్ చేసుకుంటావు. అప్డేట్, ఆఫ్టర్ రిసీవింగ్ ద రివార్డ్ ద బీటా డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అప్డేటెడ్. ఓకే, ఇఫ్ ద రివార్డ్ ఈజ్ సక్సెస్ 1, ఇంక్రీజ్ ఆల్ఫా బై 1, ఇఫ్ రివార్డ్ ఈజ్ ఫెయిల్యూర్ ఇంక్రీజ్ బీటా బై 1. ఓకేనా, నీకు మళ్ళీ ఒకవేళ నీకు ఇది ఫస్ట్ అయితే గుర్తుంచుకో, ఎగ్జాంపుల్తో నీకు క్లియర్గా చెప్తే అప్పుడు నీకు ప్రాపర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ రిపీట్ చేస్తావు ఈ మొత్తం ప్రాసెస్. ఇది సక్సెస్ అయితే ఆల్ఫా 2 అవుతుంది 1 నుంచి. బీటా ఒకవేళ ఫెయిల్యూర్ అయింది అనుకో, ఆల్ఫా 1 నుండి బీటా 2 అవుతుంది అట్లా. దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే ఎఫిషియెంట్ ఎక్స్ప్లోరేషన్ చేస్తావు. ఇది అడాప్టివ్ ఇన్ నేచర్, ఒకవేళ నీకు మధ్యలో ఏదైనా చేంజెస్ అయినా కానీ నువ్వు అడాప్ట్ చేసుకోగలుగుతావు ఈజీగా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం నీకు ప్రాపర్గా ఎగ్జాంపుల్, అప్పుడు నీకు అర్థమవుతుంది. అయ్యో బ్రో, ఇదే ఎగ్జాంపుల్. ఇమాజిన్ 3 స్లాట్ మెషిన్స్ అండ్ డోంట్ నో విచ్ గివ్స్ బెస్ట్ రివార్డ్. 3 స్లాట్ మెషిన్స్ ఉన్నాయి, నీకు ఏది బెస్ట్ రివార్డ్ ఇస్తుందో తెలియదు. స్టార్ట్ బై గెస్సింగ్ ఆల్ ఆర్ ఈక్వల్లీ గుడ్, అన్నీ ఈక్వల్లీ గుడ్ అనుకుంటాను. అప్పుడు ఏం చేస్తావు, 1 గుడ్ రివార్డ్ ఈక్వల్స్ టు 1, బ్యాడ్ రివార్డ్ ఈక్వల్స్ టు 1, గుడ్ రివార్డ్ ఈక్వల్స్ టు 1, బ్యాడ్ రివార్డ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చేసుకున్నావు. నెక్స్ట్ పిక్ 1 ర్యాండమ్లీ, ప్లే ఇట్ అండ్ గెట్ అ రివార్డ్. ఇది తెచ్చుకున్నావు బ్రో, అప్పుడు నీకు రివార్డ్ వచ్చింది, గెలిచినావు కాబట్టి 2-1 అయింది. నెక్స్ట్ ఇది ఆడినవురా, ఓడిపోయినావు, 1 అయింది, ఇది 2 అవుతుంది. నెక్స్ట్ ఇది ఆడినావు, ఓడిపోయాను, ఇది 1 అయింది, ఇది 2 అయింది. ఓకే, ఆఫ్టర్ ఆల్ ఆర్ శాంపుల్ గో విత్ ద 1 దట్ గివ్స్ ద హైయెస్ట్ రివార్డ్. నువ్వేం చేస్తావు, ఏ సెలెక్ట్ చేసుకుంటావు. ఏ సెలెక్ట్ చేసుకున్నాక ప్లే అగైన్ అండ్ అప్డేట్ ద రివార్డ్స్. ఇప్పుడు ఏం చేసినావు, ఇది మళ్ళీ ఆడినావు. ఓకే, ఇప్పుడు ఇందులో ఓడిపోతే ఏమైంది, ఆల్ఫా ఈక్వల్స్ టు 2, బీటా ఈక్వల్స్ టు 2 అయింది. నెక్స్ట్ ఏమైంది, దీనికి ఉంది ఆల్ఫా ఈక్వల్స్ టు 1, బీటా ఈక్వల్స్ టు 2 ఉంది. ఆల్ఫా ఈక్వల్స్ టు 1, బీటా ఈక్వల్స్ టు 2 ఉంది. అప్పుడు నువ్వేం చేసుకుంటావు, మూడిట్లలో మళ్ళీ హైయెస్ట్ రివార్డ్ ఇదే ఉంది, దీంతోనే కంటిన్యూ అవుతావు. తర్వాత ఇది తక్కువైపోయినాక వేరేది ఏది ఎక్కువ ఉందో దానికి వెళ్తావు, అప్పుడు అదే అవుతుంది. దానిలో రివార్డ్స్ని మళ్ళీ అప్డేట్ చేసుకుంటావు, ఆల్ఫాని బీటాని అప్డేట్ చేసుకున్నాక మళ్ళీ ఒకవేళ అది తక్కువ అయిపోయింది అనుకో, ఓడిపోయినాక అప్పుడు ఏం చేస్తావు, బీటా పెరిగిపోయింది అనుకో ఆల్ఫా కంటే, మళ్ళీ ఆల్ఫా చూసుకో, అంటే గుడ్ రివార్డ్ చూసుకో, ఏది బెస్ట్ రివార్డ్ ఇచ్చింది మళ్ళీ దానికి షిఫ్ట్. అట్లా ఆఫ్టర్ సెవెరల్ ట్రైస్ యూ స్టార్ట్ చూసింగ్ ద మెషిన్స్ దట్ సీమ్ టు గివ్ ద బెస్ట్ రివార్డ్స్. అది నువ్వు అట్లా తక్కువ ఉన్నదానికి ఎక్కువ ఉన్నదానికి అన్నిట్లో ఎక్స్ప్లోరేషన్ 2 పర్ఫెక్ట్ అయిపోతాయి, నీకు అర్థమైపోతుంది. బెస్ట్ ఆప్టిమల్ పాలసీ, ఆప్టిమల్ రివార్డ్ అనేది వచ్చేస్తుంది, హైయెస్ట్ మ్యాక్సిమం రివార్డ్. నీకు ఫస్ట్ యూనిట్ అయిపోయింది, డన్. ఓకే, చూసుకో కొంచెం, నేను చూసుకో. ఒకవేళ నేను చెప్పినవి కూడా అర్థం కాలేదు, నువ్వు వేస్ట్ ఫెలో అని అన్నావు అనుకో, సారీ, నేనేం చేయలేను, నాది వచ్చింది నేను చెప్పినా మీకు అర్థం కాకపోతే బట్టి కొట్టేసి, లేకపోతే ఇంకేదైనా ఉంటే ట్రై చేసుకోండి మరి చదువుకోవడానికి. ఓకే.